కదా మిమిక్రీ అయినా చాలా బాగా చేశారు. అండ్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అన్వేషి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. కళకళలాడుతుంది ఇక్కడంతా హాల్. నవంబర్ 17th అన్వేషి థియేటర్లో కూడా ఇలానే హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు అర్థం కానిది ఏంటంటే టీం అందరూ సోఫాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ టీం అందరూ అక్కడ నుంచోవడం జరిగింది. మా వాళ్ళు అంత కష్టపడి ఎదురుగా సోఫాలు ఇస్తే మీరు మాత్రం అక్కడ నుంచోవడం ఏమన్నా బాగుందా అండి? ఇది చాలా అన్యాయం. కాబట్టి గణపతి రెడ్డి గారిని, విజయ్ కన్నా గారిని అందరినీ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సో చేతన్ భరద్వాజ్ గారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సో ఆల్వేస్ మంచి మంచి పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సో సూపర్ సక్సెస్ఫుల్ సాంగ్స్ని ఆయన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. మరి అన్వేషి చిత్రాన్ని కూడా మ్యూజికల్గా మరి అందరికీ అందిస్తున్నారు అనమాట చేతన్ భరద్వాజ్ గారు. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. చేతన్, మీ స్మైల్ బాగుంటుంది, అందుకని ఇంత పొగడానికి కొంచెం స్మైల్ చేస్తే అయిపోతుంది. అండ్ అలాగే విజయ్ అన్న పేరు నాకు తెలిసి బాగా కలిసి వచ్చేసింది ఇండస్ట్రీకి అని చెప్పాలి. తమిళ్లో అయినా తెలుగులో అయినా. తమిళ్లో ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్గా సూపర్ హిట్స్ మనందరికీ అందించే సూపర్ స్టార్ విజయ్ గారు అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ, ఆ పేరుని మనం మర్చిపోలేము. ఒక రేంజ్ మార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పేరుని, ఇదే సక్సెస్ని కొనసాగించడానికి అన్వేషి చిత్రం ద్వారా ఇంకొక విజయ్ తెలుగు చలన చిత్రసీమలోకి అడుగు పెడుతూ ఉన్నారనమాట. పేరులోనే విజయ్ ఉంది, ఆల్రెడీ విజయ్లకి విజయం ఉంది కాబట్టి సో అన్వేషి చిత్రంతో ఈ విజయ్ కూడా అలానే గుర్తుండిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇక విజయ్ కన్నా గారు, విజయ్ అనగానే వీడియో జాకీ అనుకున్నాను ముందు నేను. ఆయన కూడా ఇదేంటి విజయ్నా, విజయ్ కన్నానా ఇది విజయ్ కన్నా అంటే. సో అఫ్కోర్స్ ఆయన కూడా వీతో మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా విక్టరీ, విజయం రెండు వీతోనే మొదలవుతూ ఉంటాయి. సో అలా మొదలవ్వాలని చెప్పి ఫస్ట్ ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే మనం ఏ దేవుడికి దండం పెట్టుకుంటాం? గణపతికి. మేము గణపతి అంటున్నాం, ఆయనకి ఇంకో పేరు ఉంది కదా. సో అందుకనే వాళ్ళు కూడా ఏం చేశారంటే గణపతి రెడ్డి గారినే ముందుకు తీసుకొచ్చారు ప్రొడక్షన్ నుంచి. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గణపతి రెడ్డి గారి నిర్మాణంలో, విజయ్ కన్నా గారి దర్శకత్వంలో, చేతన్ భరద్వాజ్ గారి సంగీత సారథ్యంలో విజయ్ ధరణ్ అండ్ సిమ్రాన్ గుప్తా, అనన్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న, మనందరినీ మెప్పించబోతున్న, ఇన్వెస్టిగేషన్ వైపుకి తీసుకెళ్లబోతున్న అన్వేషి చిత్రం నవంబర్ 17th మనందరి ముందుకి రాబోతుందన్నమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం జరుపుకుంటూ ఉన్నాము. అండ్ ఒకసారి మీరు చాలా బాగా అందంగా రెడీ అయ్యి వచ్చారు. అలాగే మధ్య మధ్యలో మేము మీ వైపు చూడాలి అంటే మీరు చప్పట్లతోనో అరుపులతోనో దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? ఫ్యాన్స్ ఉన్నారా? సో విజయ్ గారి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ? అది ఏ మరిచావు అబ్బాయి, అసలు మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీదే అరుపు పెట్టుకుందాం అనుకుంటున్నారు చేతన్ భరద్వాజ్. అండ్ గణపతి రెడ్డి గారి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ? అందరికంటే ఎక్కువ నాకు ఆ వైట్ అండ్ వైట్ వేసుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్, వెరీ యూత్ఫుల్ పర్సన్, ఆయన నాకు నచ్చారు. మీలో అన్నా ఉందా అంత ఎనర్జీ? నాకు తెలియట్లేదు. ఆయన ప్రొడ్యూసర్ వైపు నుంచి అండి ఆ మాత్రం ఉంటుందన్నమాట. డబ్బులు పెట్టిన వాళ్ళు ఆ మాత్రం ఉంటుంది, ఆ జోష్ ఉంటుంది. వెల్కమ్ అండి. మీరు ఇలానే మధ్య మధ్యలో అరుస్తూ ఉండండి, చాలా చాలా ఎనర్జీ ఉంటుంది హౌస్లో. అయితే చాలా బాగా అనిపించింది మిమ్మల్ని కలుసుకోవడం. ఇదే ఫస్ట్ ఈవెంటా మీది? ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన అంతే ఒక అరుపు అరిచాడు, ఆయన కూర్చున్నాడు. రేసుగురులో శృతి హాసన్లా లోపలే ఫీల్ అవుతున్నాడు అన్నీ ఆయన. ఓకే, సో నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి. బట్ సినిమా ఎలా ఉంది, దాని కంటెంట్ ఎలా ఉంది, మనం సమయాన్ని డబ్బుల్ని ఇచ్చి థియేటర్ వరకు వెళ్ళాలా అని ఆలోచించే లోపు టీజర్ బాగుంటే, ట్రైలర్ బాగుంటే, పాటలు బాగుంటే ఎస్ వెళ్ళాలి అని నిశ్చయించుకుంటూ ఉంటాం అనమాట. సో అలా మనందరినీ పలకరించిన టీజర్, అన్వేషి టీజర్ని ముందు చూసేద్దాం. టీజర్ ప్లే. నాకు కూడా డిటెక్టివ్ అవ్వాలని సార్. ఏంటి మీ అబ్బాయిలు ఇలా పరిచయం కాకనే అలా కాఫీ షాప్కి వెళ్దాం అంటారు? కాఫీలో కెఫీన్ మొత్తుకుదంతో పాటు ఇద్దరు వ్యక్తులు కలిపే విశేషం ఉందంట. వాళ్ళు కనిపెట్టారా? కొనుక్కోవడం కష్టం రా, కనుక్కోవడం ఈజీ. ఇదిగో బాబాయ్, మారేడుకొని వెళ్ళాలి. ఈ రాత్రి సమయంలో మారేడుకొని వెళ్ళటం అంత మంచిది కాదు నాయన. ఇదొక చిన్న పల్లెటూరు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి 10 కిలోమీటర్ల అవతలకు విసిరేసినట్టు ఉంటుంది. ఊరు జనాలకి చదువు సమయం లేక ఎవరైనా చెప్పింది ఏదేదో నమ్ముతుంటారు సార్. ఈ దేవం కూడా అలాంటిదే. ఏం ఆలోచిస్తున్నావు? ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా అని.
వావ్. సో సినిమాలకి కొన్ని జోనర్స్ ఉంటాయి, కొన్ని జోనర్స్కి కొంతమంది అభిమానులు ఉంటారు, కానీ ప్రతి అభిమానించే జోనర్ ఒకటి ఉంటుంది, అదే థ్రిల్లర్స్ అన్నమాట. సో దీనికంటూ ప్రత్యేకంగా మేము అనుకుంటూ ఏది ఉండదు, అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సో బోలెడ్ అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి ఈ నవంబర్లో మంచి థ్రిల్లర్గా 17th మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి ఆడియన్స్ మంచి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, అంతకంటే కావాల్సిందే ఉంది. ఈగర్లీ అన్వేషి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకీ విజయ్ దేనికోసం అన్వేషిస్తున్నారు, అన్వేషించింది దొరికిందా లేదా నాకు తెలియదు, కానీ నవంబర్ 17th మాత్రం థియేటర్లో విజయం వీళ్ళు అన్వేషిస్తున్నారు. వాళ్ళు అన్వేషిస్తున్న సక్సెస్ మాత్రం వీళ్ళకి దొరికేస్తుందని గట్టిగా నేను నమ్మేస్తున్నాను. సో కేఎల్ఎం ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన సిమ్రన్ గుప్తాకి స్వాగతం సుస్వాగతం. తను మంచి యాక్టర్ కమ్ సింగర్ ఆల్సో. హాయ్. डांसर भी, ऑफ कोर्स ऑलराउंडर, मल्टी टैलेंटेड, ब्यूटी विथ ब्रेन्स, और कुछ चाहिए? अगर बोलना चाहिए तो जीपे और पेटीएम करना पड़ेगा मुझे. सुपरस्टार. अरे यार पेटीएम तो करना ही पड़ेगा. So yes, KLM Fashion Mall, keep loving more presents. Anveshi pre-release event powered by Techno Paints and alage Tenali, Double Horse, Minapagullu and My Doctor, Headache Roll-On and broadband partner Excel Media, Music on T-Series and today's event by UV Media. Okay, సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీమ్ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకొని రావాలంటే ఆడియన్స్లోకి వెళ్ళాలి, ఎస్పెషల్లీ ఫస్ట్ ఆడియన్స్లోకి వెళ్ళేది యూత్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే వాళ్ళు దొరికేది కాలేజెస్లో అనమాట. అలా కాలేజ్ టూర్ చేయడం జరిగింది అన్వేషి టీమ్. సో ఆ వీడియో మనం చూసేద్దాం. వీడియో ప్లే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూఎఫ్ఓ నుంచి లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే విద్యాసాగర్ గారికి కూడా వెల్కమ్. అన్వేషి చాలా చాలా కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారు. ప్లీజ్ ఒక్కసారి మీరు ట్రైలర్ చూసే సినిమాకి వెళ్ళండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ట్రైలర్ నచ్చింది, నేను సినిమా చూశాను, సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఖచ్చితంగా ఒకేసారి అందరూ వెళ్ళి చూస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు చూసి మీకు నచ్చితే ఇంకో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్తారు. పెద్ద సినిమాలు ఎలాగైనా వెళ్తాయి, కానీ చిన్న సినిమాలు మనం చూసి మన మౌత్ టాక్ వెళ్తేనే సినిమా హిట్ అన్నట్టు. ఒకసారి మాత్రం సినిమా చూస్తే మీరు ఎవ్వరు మర్చిపోరు. చాలా బాగుంది సినిమా. నవంబర్ 17 రిలీజ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అన్వేషి సినిమా డెఫినెట్గా మీ అందరినీ ఆనందపజేస్తుంది, భయపెడుతుంది, పిల్లి గుడి చేస్తుంది. ప్రస్తుతం రెగ్యులర్ సినిమా భిన్నంగా మా సినిమా ఉండబోతుంది. మా సినిమా అన్వేషి నవంబర్ 17 థియేటర్ రాబోతుంది. అన్వేషి మూవీ ఆన్. సో మరొక కాలేజ్ విజువల్స్. ఎలా ఉంది ట్రైలర్? సినిమా కూడా చాలా బాగుంటుంది. హలో ఐఎస్టీసీ గర్ల్స్, అసలు మొత్తం గోదావరి జిల్లా అందం అంతా ఇక్కడే ఉంది కదా. ఇసుకేస్తే రాళ్ళు. గోదావరి జిల్లానేనండి.
అలా సినిమా చేసిన తర్వాత కూడా సో ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అన్వేషిని ఈగర్లీ వెయిట్ చేసేలా చేస్తున్నారనమాట టీం అందరూ. అండ్ విజయ్లో ఒక గొప్పతనం ఏంటంటే విజయ్లో ఆ ఈజ్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సినిమాలో అనిపించదు, చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు తను. అండ్ అంటే తన యాక్టింగ్ ఆ రూపాన్ని నేను కూడా 17 నవంబర్కి థియేటర్లో చూడాలనుకున్నా. అఫ్కోర్స్ చాలామంది కంటెంట్ చూసిన వాళ్ళందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ డేట్ కోసం అని తెలుసు. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాము. అందులో ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తున్నాను నేను. సో ప్రభు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అలాగే ఇందాక తన మిమిక్రీతో మనందరినీ పలకరించారు, కానీ ఈ చిత్రం యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం కనుక్కుందాం. సుబ్బారావు గారు మళ్ళీ ఒకసారి మీరు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దాము గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మంచి మంచి చిత్రాలని అండ్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ని మనకు అందించారు వారు. సో ఎస్ ప్రభు గారు స్టార్ట్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అన్వేషి ప్రొడ్యూస్డ్ బై గణపతి రెడ్డి గారు, డైరెక్టర్ బై విజయ్ ఖన్నా గారు. సో ఈ సినిమా నాకు చాలా మంచి అనుభూతి కలిగించిందండి. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను రంపచోడవరం, మారేడుమిల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళాను. సో ఈ రంపచోడవరం, మారేడుమిల్లి అనే ప్రాంతాల పేర్లు వినగానే నాకు మొదట తట్టిన పేరు అల్లూరి సీతారామరాజు గారు. సో అక్కడికి వెళ్ళి మేము ఒక పోలీస్ స్టేషన్లో షూటింగ్ చేస్తుంటే ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారంట అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో. సో ఆ పోలీస్ స్టేషన్లో షూటింగ్ చేస్తుంటే చాలా అంటే ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ లాగా వచ్చినాయి అండి. చాలా సంతోషం అనిపించింది. అండ్ కమింగ్ టు అన్వేషి ఫిల్మ్, ఈ సినిమా నిజంగా డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. అంటే మామూలుగానే రెగ్యులర్గా చెప్తారు అనుభవం ఉన్నోళ్ళ తీశారని, కాకపోతే ఈ సినిమాకి ఆయన చాలా కష్టపడుతూ కానీ మాకు మాత్రం ఒక చిరునవ్వుతో చూపిస్తూ ఒక చిరునవ్వు నవ్వుతూ మాతో చేయించుకున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గణపతి రెడ్డి గారు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా ఈ సినిమా షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయిందండి. ఒకరోజు డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఒక 3 days షూటింగ్ చేయాలి సార్ మళ్ళీ అన్నారు. సరే అండి చేద్దాం తప్పకుండా అంటే చేద్దాం తప్పకుండా, ఎక్కడ చేద్దామండి అంటే మళ్ళీ మారేడుమిల్లి వెళ్దామండి అన్నారు. అదేంటండి బాబు మళ్ళీ రాజమండ్రి మారేడుమిల్లి వెళ్ళి షూటింగ్ చేస్తామా, ప్యాచ్ వర్కే అంటున్నారు కదా అంటే లేదండి ప్రొడ్యూసర్ గారు రష్ చూసి అక్కడే చేద్దామని ఇన్సిస్ట్ చేస్తున్నారు, సో అక్కడ చేద్దామండి అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసామండి. దాని తర్వాత ఈ మధ్య లాస్ట్ వీక్ నాకు ఫోన్ చేసి ఇట్లా 14 నాడు ఫంక్షన్ ఉంది సార్ రావాలి అన్నారు. తప్పకుండా అని అన్నాను. దాని తర్వాత వాళ్ళు అంతకుముందు లాస్ట్ వీక్ మొత్తం వీళ్ళు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్ అండి. గణపతి రెడ్డి గారు, దట్స్ వండర్ఫుల్. నిజంగానే ఫర్ యువర్ ప్యాషన్ ఐ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. దట్ వాజ్ వండర్ఫుల్. అండ్ గణపతి రెడ్డి గారు, విజయ్ ఖన్నా గారు అండ్ Vijay కూడా has done a wonderful job. Hope this film does wonderful things to all careers here. And ముందు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ మీద మంచి సినిమాలు రావాలి సార్. విజయ్ ఖన్నా గారు మీరు చాలా మంచి సినిమాలు తీయాలి. అండ్ చైతన్య భరద్వాజ్ గారు, యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ రీ-రికార్డింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అయితే ఈ రోజున ఇంత మంచి ఏది కావాలంటే అది ఇచ్చి, ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది ఎప్పటికప్పుడు మాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ గణపతి రెడ్డి గారికి, అలాగే ఆయన ఇచ్చారు కదా అని చెప్పి వేస్ట్ చేయకుండా ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఏం తీయాలో అని అంత అందంగా సినిమాలో పాటలు బాగుంటాయి, సినిమాలో దృశ్యాలు బాగుంటాయి, భయం పెట్టే చోట భయం ఉంటుంది, నవ్వే చోట నవ్వు ఉంటుంది, ఎవరికి ఏం కావాలో అన్ని రకాల ఐటమ్స్ని కూడా దీంట్లో ఇమిడ్చి అన్వేషణ తయారు చేసిన మా విజయ్ ఖన్నా గారికి, అలాగే ఎంతో ఈజీతో చేసినటువంటి హీరోయిన్స్ విద్యాసాగర్ గారు, మన విలన్ అంటే గొగ్గులు పుట్టించేటట్టుగా మా అజయ్ ఘోష్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చిందండి, చాలా చక్కగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే థ్రిల్లర్ అనేప్పటికీ ఎక్కడో ఒక సమస్య ఉంటుంది. కుటుంబంతో వెళ్ళాలా, పిల్లలు భయపడతారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏదన్నా ఎక్కువ వేరే రకంగా ఏమైనా సీన్లు ఉంటాయి, ఏమీ ఉండవండి. సినిమా అంతా కూడా నిజంగా చెప్పాలంటే
పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడ భయపడతారో అక్కడ భయపడతారు, భయాన్ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా, ఈ సినిమాతో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను చాలా ఎంజాయ్ చేశా సినిమాలో. నా క్యారెక్టర్ కూడా అలాంటిదే. మావయ్య క్యారెక్టర్ ఇచ్చారు, నాగి నేను అస్మానం పొట్టి అంటూ ఉంటాడు, హ్యాపీ నాకు. దానివల్ల కామెడీ పండుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్ అందించి మా ఈ సినిమాని విజయం సాధించేలా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మిమిక్రీతో, యాక్టింగ్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడే ప్రభు గారు అనడం జరిగింది, ముందు మీరు మంచి మంచి సినిమాలు, ముందు ఏంటండి, ఆయన మొదటి సినిమా రోజే 3 సినిమాలు అనౌన్స్ చేశారు ఆయన అయితే. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ పేరు అన్వేషితో వింటున్నాము. అన్వేషితో తర్వాత కూడా ఈ సక్సెస్తో మళ్ళీ వింటూనే ఉన్నాం అనమాట. ఆయన నేను మళ్ళీ ఒక సినిమా తీసి వెనక్కి వెళ్ళడానికి కాదు నేను వచ్చింది, సినిమాల మీద సినిమాలు తీస్తానంటూ ఆయన ఆ కాన్ఫిడెన్స్ మొదటి సినిమా వేదిక మీదే ఇంతకుముందు చూపించడం జరిగింది. మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి అన్వేషితో సక్సెస్ కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ చాలా బ్యానర్స్ ఉంటాయి, సో మేము చెప్తూ ఉంటాం వేదికల మీద, అలానే ఆ బ్యానర్ లాగా, అలానే ఆ ప్రొడ్యూసర్స్ లాగా మీ పేరు మళ్ళీ నేను వేదికల మీద చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గణపతి రెడ్డి గారు. అండ్ గుడ్ లక్ ఈ సినిమాకి, ఫర్దర్గా వచ్చే సినిమాలకి కూడా. అండ్ ఇప్పుడు చేతన్ భరద్వాజ్ గారు అంటేనే పాటలు, అంతే కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో మరి ఆయన ఈ చిత్రానికి ఇచ్చిన ఒక ట్యూన్ని మనం ఇప్పుడు విందాము. అఫ్కోర్స్ మనసులో కలవరం లేపుతూ ఉంటుంది డెఫినెట్గా, కాకపోతే ఈ కలవరం అనేది చాలా తీయగా ఉంటుందన్నమాట ఆయన ఇచ్చే ట్యూన్తో. సో మరి ఏదో కలవరమే అన్న సాంగ్ లిరికల్ వీడియో ప్లే. సో దట్ వాజ్ చేతన్ భరద్వాజ్ ట్యూన్ అనమాట. సో అన్వేషి ఆయన మ్యూజికల్తో మనందరినీ పలకరించడానికి November 17th అంతా సిద్ధం ఉంటుంది. అలాగే మరి ఈ చిత్రంలో వర్క్ చేసిన ఇంకొంతమందిని మనం వేదిక మీదకి పిలుద్దాం. దిల్ రమేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నాగి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారు ఎక్కడున్న వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. నాగి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఆయన అప్పటి వరకు కనిపిస్తూ ఉంటారు, కరెక్ట్ టైంకి ఎక్కడో మిస్సింగ్లో ఉంటారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిద్దాము. అండ్ అలాగే రాఘవ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. యా, రమేష్ గారు మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అన్వేషి సినిమా గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, మా దుర్గేష్ సారథ్యంలో ఈ సినిమా రకరకాల అన్వేషణల మధ్య సాగింది. చివరగా ఈ సినిమా ఇంకా 3 రోజులు మాత్రమే సమయాన్ని ఉంచుకొని ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరుపుకోవటం చాలా సంతోషం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ చెప్పి చాలా రోజుల తర్వాత ఆ క్యారెక్టర్కి నన్ను పిలవడం, దీంట్లో సోషల్ యాక్టివిస్ట్ క్యారెక్టర్గా నాకు ఒక మంచి పాత్రని డైరెక్టర్ విజే ఖన్నా గారు ఇచ్చారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డైరెక్టర్ గారి గురించి ఇది రచన, దర్శకత్వం, డైలాగ్స్ తనే చేశాడు. ఖన్నా గారు కంగ్రాచులేషన్స్. మీరు చేసిన ఈ ప్రయత్నం అక్షరాల సఖ్యతతో, పదాల పొందికతో, వాక్యాల వ్యాకరణంతో మీరు మీ కళానికి బలం పెట్టి, పదును పెట్టి రాసినటువంటి డైలాగ్స్ ఒకప్పుడు ప్రస్థానం డైరెక్టర్ కట్టాదేవా గారికి డైలాగ్స్కి ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చాయో, మీ అన్వేషి సినిమా నుంచి మీకు మీ డైలాగ్స్కి అంత గొప్ప పేరు ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, పిలిచిన చాలాసేపటి తర్వాత విచ్చేసిన నాగి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఆలస్యం చేసినందుకు ఆయనకి స్పాన్సర్స్ని చదవలసిగా ఒక చిన్న పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఫస్ట్ రాఘవ్ గారికి ఇద్దాం, మీకు ఇద్దాం, మీరే మాట్లాడండి. యా లేదు ముందు మా రాఘవ్ గారు మాట్లాడతారు. ఒకసారి రాఘవ్ గారు మాట్లాడండి. ఒకసారి
మాట్లాడండి సార్, పర్లేదు. ముందు మీరే మాట్లాడండి. మాట్లాడండి సార్. మాట్లాడండి పర్లేదు. సార్ అజయ్ ఘోష్ గారు చూస్తున్నారు, మాట్లాడండి. లేదు అజయ్ ఘోష్ గారు ఉన్నారు, అందుకే భయం వేస్తుంది, మీరు మాట్లాడమని చెప్తున్నాను నాకు. ఒకసారి మాట్లాడండి, ఏదో ఒకటి. ఒకసారి అండి. మాట్లాడు ఓకే అండి. సార్. ఇప్పుడు మాట్లాడతారు సార్, మాట్లాడండి. ఈ మైక్ బాగుంది. లేదు, వాయిస్ ఎవరిది ఉంటే అది పనిచేస్తుంది. మాట్లాడండి. తేజ కొద్దిగా బ్యాక్ సైడ్కి వెళ్ళాలి, ఇట్లండి మధ్యలోకి రండి సార్. మాట్లాడండి సార్, చెప్పండి తొందరగా. మాట్లాడతానండి, కొద్దిగా మాట్లాడినండి, కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ముందు. ఓకే సార్, మాట్లాడండి. తీసుకుని ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి, మీడియా వారికి నమస్కారం అండి. ఈ సినిమాలో నేను చేయలేదు, అదే కదా చెప్పమంటున్నాం. అవును, తెలుసు అందరికి. ఇంకోటి కూడా ఇందులో నేను చేయలేదు, కానీ నాకు ముందు నుంచి కూడా ప్రొడ్యూసర్ గారు పరిచయం, డైరెక్టర్ గారు పరిచయం. మరి వాళ్ళు తెలిసినప్పుడు ఎందుకు వేయలేదంటే ఇంకొంతమంది ఉంటారు కాబట్టి అది అంటే నిజంగా ఈయన రెచ్చగొడుతున్నారు మీరు. థ్యాంక్ యూ. నిజంగా మంచి టీం అండి, చాలా చాలా మంచి టీము. నేను ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు వాళ్ళతో టచ్లో ఉన్నప్పుడు చూసేవాడిని. ప్రొడ్యూసర్ గారు చాలా మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్ గారు. ఆయన మాటలో ఎప్పుడు విన్నా సరే సినిమా బాగుండాలి నాకు, అంతే. రైట్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఎందుకంటే మంచి సినిమా తీపితే ఎవరు తీసారో సినిమా అనుకుంటారు ఆడియన్స్. నేను తీస్తే నా పేరు చెప్పుకోవాలి, అలా ఉండాలి సినిమా. నేను ఎప్పుడు ఆయనకి అదే డ్రీమ్. అలాగే డైరెక్టర్ గారు హార్డ్ వర్క్, డైరెక్టర్ గారితో పాటు హీరో గారు ఆయన ఎప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారు, మంచి కోఆర్డినేషన్తో నేను చూసినప్పుడల్లా. అంటే హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ హార్డ్ వర్క్ చెప్తాలే ఉండు హార్డ్ వర్క్ చేసేవారండి. హార్డ్ వర్క్ ఎప్పుడు పోదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ ఏ వెరీ బిగ్ సక్సెస్ అండి ఈ ఎంటైర్ టీమ్కి. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్కి సక్సెస్ వస్తుంది. నాగి స్టేజ్ ఎక్కేటప్పుడే చెప్పాడు, ప్రతి సెంటెన్స్కి ముందు నాగి తర్వాత నాగి అని చెప్తూ ఉండాలని చెప్తుండేవాడు. ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, చదువుకున్నప్పుడు ఎన్నిసార్లు కాలేజీకి వెళ్ళాడో తెలియదు కానండి, ప్రమోషన్ కోసం ప్రతి కాలేజీకి వెళ్ళాడు. ఏ కాలేజీలో చూసినా సరే ఇతనే కనిపిస్తుండేవాడు, మా గ్రూపుల్లో పెడుతూ కూడా. మేమే కాదు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఆయన ఎందుకు మధ్యలో లాగుతావు, పోలేరు ఇప్పుడైనా కాలేజీకి వెళ్తానంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంకెందుకు సార్, చాలా హ్యాపీగా అయిపోయింది ఆ టైము. నాగి కూడా మంచి అంబిషన్తో ఎప్పుడు అడిగినా అన్వేష్ షూటింగ్లో ఉన్నానని చెప్పేవాడు. ఎందుకంటే ఆ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ అలాంటిది, మంచి లైఫ్ వస్తుందని. ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ బాగుంది. ఈ ట్రైలర్ చూసాం, ట్రైలర్ కూడా చాలా చాలా బాగుందండి యూట్యూబ్లో ట్రైలర్. ఎందుకంటే ప్రివ్యూకి పిలిస్తే రాలేదు మీరే, ప్రివ్యూ వేసాం నిన్న, పిలిస్తే రాలేదు మీరే. మన వాళ్ళకి మొత్తం నచ్చింది. వచ్చింది తెలుసు, నచ్చింది. ఎప్పటికంటే నేను థియేటర్లో కూర్చొని చూస్తాను. ఓ సూపర్ అయితే, అందుకని చెప్పాను. చాలా బాగుందండి. ఈ థ్రిల్లర్స్కి ఏంటంటే, ఫస్ట్ థ్రిల్లర్ సినిమాలు మన పేరు వినగానే మైండ్లో చాలా ఎక్కువగా బలంగా ఆక్యుపై అయిపోతాయి. అలాంటి అంటే కథే బలంగా ఉంటుంది థ్రిల్లర్ సినిమాలకి. వాటికి ఇంకా ముఖ్యంగా రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు సైమన్ సార్. అలాగే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ కూడా చాలా భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. అన్నీ బాగుందండి. మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి, వెళ్ళండి ఇంకా మీరు మరి మాట్లాడండి. ఉండండి అయితే. హలో అండి, అందరికీ నమస్కారం. అజయ్ ఘోష్ అన్నకి నమస్కారం. లేదు ముందు మీకే చెప్పాలి. మీ డైలాగ్స్ ఉన్నాయన్న సినిమాలో మామూలుగా కదా అసలు. నిన్న మామూలుగా ఎంజాయ్ చేయలేదన్న, మొత్తం మా ఇంట్లో వాళ్ళు, మా జబర్దస్త్ వాళ్ళు అందరూ వచ్చి చూశారండి సినిమా. నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి. కాదు, నీ డైలాగ్ గురించి చెప్పు. ఆయన డైలాగ్ థియేటర్లో చూస్తారు. నా డైలాగ్ నాదేమంటుంది, మన పెద్ద ఉంటుంది లోపలంతా. అజయ్ ఘోష్ గారి వల్ల ప్లస్ ఏంటంటే, థియేటర్లో డిటిఎస్ లేకపోయినా పర్లేదు, అలాంటి వాయిస్ ఉంటుంది. అసలు ఆయన వస్తుంటే ఆర్ఆర్ ఉంటుంది సార్. నేను ఎక్కువ సుబ్బారావు లాగ్ చేయను. ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాజమండ్రి లేపాడాను ఇందాక. కాబట్టి అలాగే మా డైరెక్టర్ జేకే కన్నా గారు అండ్ ప్రొడ్యూసర్ మా పేరు జేకే బావా అని పిలుచుకుని అలా అలవాడిపోయింది. విజయ్ కన్నా పేరు మర్చిపోతాం. జేకే బావని పెట్టుకున్నాం సార్ పేర్లు అందులో. అలాగే గణపతి రెడ్డి గారు, అబ్బా సార్ వరదే సార్. డబ్బు అయితే ఎవరు అడిగినా ఏమన్నాడు, తీసుకో వెళ్ళిపో. నాకు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు, నా సినిమా బాగుండాలి. అలాగే మా హీరోయిన్ సిమ్రాన్ గుప్తా గారు చాలా బాగా చేశారు. అండ్ మా విజయ్ మనోడి వల్ల నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ దొరికింది. సో నిన్న మా జబర్దస్త్ టీమ్ అంతా ఈ సినిమా చూశారండి. ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు. నేను 11ంటికి బయటకు వచ్చిన తర్వాత, అంటే అప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది, రే సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. అందరూ ఆళ్ళ మీద తొట్టు ఎల్లు మీద తొట్టు అంటారు కదా, మా సినిమా మీద తొట్టండి. సినిమా చాలా వచ్చింది. ప్లీజ్ అందరూ ఒకసారి 17వ తారీఖున సినిమాకి వెళ్ళి చూసి మీరందరూ మీ మౌత్ టాక్తో పబ్లిసిటీ ఇస్తే మా సినిమా ఎక్కడో నిలబడుతుంది సార్. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నిన్న
మా హైపరాది కానీ రాంప్రసాద్ కానీ రోహిణి కానీ మా జబర్దస్త్ టీం అంతా వచ్చి నేను సినిమా చూశారు సార్. ప్రేక్షకుడిగా చూసి చాలా బాగా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయినా రాంబాబు అన్న భీమవరం మొండాడు రాంబాబు గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య సార్ చంపేశారు సార్ మ్యూజిక్. అందరి నోట్లో ఉంది. హీరోయిన్ అయితే మామూలు ఎక్కడికి వెళ్ళాం గోదావరి డార్లింగ్. థ్యాంక్ యూ. మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సారీ మొన్న ఏది మాట్లాడలేదు అన్నారని చెప్పి ఎంత మాట్లాడుతున్నా. ఓకే థ్యాంక్ యూ. అందరూ November 17th వెళ్ళి ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని గ్రాండ్ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక వదిలితే మొత్తం నా పని కూడా వాళ్ళే చేసేటట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగ గారు. మీరు మైక్ అక్కడ ఇచ్చి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. సో రాఘవ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఎక్కడ గణపతి రెడ్డి గారు ఏమాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వలేదని, అడిగిన వాళ్ళందరికీ అడిగినంత పేమెంట్ ఇచ్చేశారని. ఇంత మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఇంకేం కావాలి చెప్పండి యాక్టర్స్కి అండ్ డైరెక్టర్స్కి. అండ్ ఎస్, విజయ్ ఖన్నా గారి విజన్ని, ఆయన ఆలోచనని వారు నమ్మడం జరిగింది. ఎంత మంచి బడ్జెట్ పెట్టి అన్వేషి చిత్రాన్ని మనందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. నా మాటలే కాకుండా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ఏవి కూడా ఉంది. ప్రొడక్షన్ ఏవి ప్లే. కళకు ప్రతిరూపం సినిమా. కళాకారులు మరియు ఎందరో టెక్నీషియన్స్ తమ కష్టాన్ని ఇష్టంగా మలిచి సినిమా కోసం పరితపిస్తారు. అటువంటి తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదాన్ని అందిస్తూనే ఉపాధిని కూడా కల్పిస్తూ మంచి సినిమాలను అందించాలనే గొప్ప ఉద్దేశంతో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించారు నిర్మాత శ్రీ టి గణపతి రెడ్డి గారు. అరుణశ్రీ ఆటోమొబైల్స్, జేకే టైర్స్, స్మార్ట్ వేవ్స్ ఇన్నోవేషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వంటి వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నతంగా రాణించి విజయాలను అందుకున్నారు గణపతి రెడ్డి గారు. గణపతి రెడ్డి గారు అట్లీస్ట్ ఎవ్రీ బర్త్డేకి ఒక సినిమానన్నా ఆ రోజు బర్త్డేకు ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలి సార్ మీరు ఇట్లా రెగ్యులర్ గా. ఇంకా మీకు ఒక 30-40 సంవత్సరాలు ఉంటాయి, 30-40 మూవీలు రావాలి ఆ సంవత్సరం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆయనకు సినిమా అంటే అమితమైన ఇష్టం. సినిమాపై ఉన్న మక్కువతో పలు సినిమాలకు ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించారు. ఒక మంచి సినిమా కోసం తన సాయశక్తులా కష్టపడతారు గణపతి రెడ్డి గారు. అలా ఆయన నిర్మాణంలో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న మొదటి చిత్రం అన్వేషి. దుర్ఘన భీకర కింకర విలయం దుర్భష దూషక పాశక నిలయం. అడవుల వంటి కష్టతరమైన లొకేషన్స్ లో ఎన్నో వ్యయ ప్రయాసలతో చిత్రాన్ని నిర్మించారు గణపతి రెడ్డి గారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు పాటలు మిలియన్ వ్యూస్ తో రూపొందించిన ఈ అన్వేషి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. నిర్మాత శ్రీ టి గణపతి రెడ్డి గారు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మరిన్ని గొప్ప చిత్రాలను అందివ్వాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్వేషి. ఎస్, మంచి చిత్రాలు అందిస్తారు ఆయన, అదే పనిలో ఉన్నారు. దీని తర్వాత ఇంకో 3 చిత్రాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మంచిగా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందు ఎప్పటికీ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శశి గారు వెల్కమ్. సో డైరెక్టర్ గూఢచారికి, మేజర్కి మనకి తెలుసు, రీసెంట్గా ఆయన ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సత్యభామతో మన ముందుకు రాబోతున్నారు. శశి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో, అమేజింగ్ యాక్టర్ చైతన్యరావు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం అనమాట. వెల్కమ్ అండి. ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపిస్తూ ఉంటారు మీరు. యాక్టర్లు అంటే లుక్కులు మారుతూ ఉంటాయి తెలిసిందే, బట్ ఎస్, చైతన్య కూడా ఆల్వేస్ నాకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. వెల్కమ్ చైతన్య. అండ్ నా వేదిక మీదకి అంటే అది విలనిజమైన, హాస్యమైన రోల్ ఏదైనా నాకు తెలిసి ఆయన స్టైలే వేరు, ఆయన శైలే వేరు అనమాట. ఆయనే అజయ్ ఘోష్ గారు. రీసెంట్ డేస్లో వేదికలు మారుతున్నా, సినిమాలు మారుతున్నా అజయ్ ఘోష్ గారు మాత్రం పక్కాగా ఉంటూ ఉన్నారు. సో అంటే ఆయన యాక్టింగ్, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క కెపాసిటీ మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అజయ్ ఘోష్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంత లేదురా స్వామి. వేదిక ముందున్న దాము సార్కి, అలాగే సార్లు డ్యాన్స్ మాస్టర్ గారు అందులో మెయిన్ క్యారెక్టర్ చేశారు, అలాగే వారు డైరెక్టర్ గారికి, హీరోలు 2 ఉన్నారు ఈడ. ఒక హీరో ఏమైనా మా సినిమాలో చేయలేదు కానీ హీరో, అట్లాగే కన్నా, మల్లిక్కు, ఇకపోతే గణపతి రెడ్డి గారు, భరద్వాజ గారు. నిజం చెప్పేది, నేనైతే సినిమా చూడలేదు కానీ జనం మాత్రం బాగా చెప్పుకుంటున్నారయ్యా నీ గురించి. అసలు ఎర్రగా తీసామంట మ్యూజిక్. కూర్చో స్వామి కూర్చో. సరే, సినిమా గురించి చెప్పాలంటే నిబద్ధత ఉంటే
నిబద్ధత ఉంటే నిజాయితీతో పనిచేస్తే అది ఎప్పటికైనా విజయవంతం అయింది. లేట్ అవ్వచ్చేమో కానీ అది అన్వేషణ సినిమా. ఎందుకంటే నేను చెప్పలేను. ప్రొడ్యూసర్ దొరికాడండి వాళ్ళకి నిజంగా. నా స్వామి నమస్కారం. ఇప్పుడు నాగి చెప్పాడు చూసావా, తీ డబ్బులు నీళ్ళ ఖర్చు పెట్టడం అది వేరే విషయం. కానీ ఖర్చు పెట్టే డబ్బు దాని ఫలితం సినిమాలో కనపడాలని ఆశించే వ్యక్తి ఆయన. ఏంది వారికి ఎవడైనా ఖర్చు పెడతాడు, ఏముంది 4 కోట్లు తీసుకొచ్చి సినిమా దూసేయచ్చు. కానీ ప్రతి పైసా సినిమాలో కనపడాలని తాపత్రయంతో పనిచేసిన ప్రొడ్యూసరు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినోడు దుర్గేష్ ఆయన. ఒకటైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి కన్నా, నీకు నన్ను పిలిచి కథ చెప్పినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో అది చేసావు. నిజంగా డైరెక్టర్ కంటే ఆ పిల్లోళ్ళు మంచి రచయిత ఉన్నాడు. మన దిల్ రమేష్ చెప్పినట్టు మంచి పదాలతో బాగా రాయగలడు. అలాగే ఇంకా అమ్మాయి నువ్వెవరు నాకు తెలియదు అసలు. పేరు నీ పేరు? సిమ్రానా? ఆ ఎమ్మిషెల్ సిమ్రాన్ గుప్తా. తెలుగు వచ్చా? కొంచెం. ఈ పిల్ల బాగుంది. చూస్తుంటే సమంత గారు గుర్తుకొస్తున్నారు నేను చూస్తుంటే. ఏంది సో పోతే మా నాగి నీ కోసం పెట్టినట్టు ఉందిరా స్వామి, జనాలు పెట్టుకున్నావిందే. నాగి మంచి కామెడీ చేశాడు. ఎన్ని ఒక ఎత్తు అయితే హీరో విజయ్. నేను ఫస్ట్లో అనుకున్నా ఏంద్ర స్వామి ఎట్టున్నాడు అనుకునేవాడిని. తీరా కారులో వస్తుంటే పోస్టర్స్ కనపడుతున్నాయి అన్వేషి కింద బజ్జోళ్ళ. ఎవరు కుర్రోడు ఇక్కడ చూసినట్టుంది బలిగుండాడు. తీరా చూస్తే అన్వేషి. ఎమ్మండి ఫోన్ చేసి చెప్పా. అతనే ఫోన్ చేశాడు, చాలా బాగుండవు అబ్బాయి. తీరా ఇప్పుడు ట్రైలర్స్ ఇవన్నీ చూస్తే మాత్రం నువ్వు పెద్ద హీరో అవుతావు. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే నీలో ఆ ఈజ్ ఉంది. కొన్ని క్యారెక్టర్లకైతే కొన్ని యాంగిల్స్లో రవితేజ గారు కనపడుతున్నారు నీలో. అంటే మునగ చెట్టు ఎక్కీయటం కాదు, నువ్వు సరిగ్గా ట్రై చేసుకొని సరిగ్గా పద్ధతుల్లో కనుక చేసుకుంటే మంచి హీరో అయిపోతావు. నటుడు అవుతావు. హీరో తర్వాత సంగతి నటుడు అవుతావు. అట్లాగే బాబు నేను వినలేదు నాయన నేను ఇంకా మ్యూజిక్ నీది, కానీ అందరు చెబుతున్నారు నీకు ఆ కళామ తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే కన్నా గడ్డం ఇంకా పెరగాలి, ఎంత తీసేసా కానీ సాధించావురా బాబు, నిజంగా గ్రేట్ నువ్వు. నీ అదృష్టం ఏంటంటే అది ఆ మనిషి దొరకడం. గణపతి రెడ్డి అనే మనిషి, ఆ మనిషితో నేను 2-3 సార్లు పైన మాట్లాడాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను డబ్బింగ్ చెప్పాలి, ఒకవేళ డబ్బులు చెబితే డబ్బింగ్కి పోతే డబ్బింగ్ చెప్పడం అని చెప్పేసి ఇంటికి పిలిపించి ఈ కొన్ని డబ్బులు అని చెప్పి డబ్బింగ్ చెప్పండి సార్ అన్నాడు. ఓరు నాయన, నేను అజయ్ ఘోష్ని అయ్యా. డబ్బులు ఇచ్చినా చెప్పకపోయినా నిబద్ధతని నిజాయితీని నమ్ముకున్నోండి నేను. అదొక్కటే నన్ను కాపాడింది. ఇప్పుడు మీ అందరి ముందు నిలబడి 4 మాటలు మాట్లాడే అదృష్టాన్ని, పెద్దలందరి ముందు నిలబడి మాట్లాడే అదృష్టాన్ని కలిగించింది. అలాగే నాకు తోడైన స్నేహితులు అందరు చెబుతుంటారు పెద్దోళ్ళు, నువ్వు ఎంచుకున్న సర్కిల్ని బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక హంబక్ సర్కిల్ తయారైందనుకో, మనం కూడా పెద్ద హంబక్ అయిపోతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది, ఏం కనపడదు. నా అదృష్టం కొద్దీ కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళందరూ తోడవడం వల్ల ఈ చిన్న గుర్తింపు వచ్చింది. అట్లాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు మంచి స్నేహితులు. అందుకే ముందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ మధ్య వెబ్సైట్లు వాళ్ళకి అందరికి కూడా, కుర్రోళ్ళందరికి కూడా నమస్కారాలు తెలియజేసి, సినిమా మాత్రం నేను చెప్పగలను, సినిమా చూడదగ్గ సినిమా. థియేటర్స్లోనే చూడండి దయచేసి ముందు, తర్వాత ఎహనం అవి నొక్కుకొని ఇళ్ళల్లో కూర్చొని చూసేది అది వేరే విషయం. ముందర థియేటర్లో చూస్తే కాసిన డబ్బులు వస్తాయి. ఆయన ఇంకా 4-5 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. 10 మందికి పని దొరికిద్ది, అన్నం దొరికిద్ది. ఆ రకంగా విజయవంతం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని 17వ తారీఖు అందరూ థియేటర్లలోకి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
సో అలాగే సినిమా ఇంత బాగుంది, ఫ్రేమ్స్ ఇంత అందంగా ఉన్నాయి, వీళ్ళు ఇంత అందంగా ఉన్నారంటే దానికి కారణం డిఓపి. సో కేకే రావు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, డిఓపి ఆఫ్ అన్వేషి ఫిలిం. సో వారిని అలాగే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఉన్నారా ఇక్కడ? సో వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ అందించిన అశోక్ గారిని, వారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అంతేకాకుండా ఆయన రచన సహకారం కూడా అందించడం జరిగింది. అశోక్ గారు, ఏంటి నేను పిలిచిన ముగ్గురు ఇక్కడ లేరా? అశోక్ గారు, ఎవరు రాకపోయినా దుర్గేష్ గారిని మళ్ళీ మళ్ళీ పిలిచేయాల్సి వస్తుంది. మీరు పంపించాలి దగ్గర ఉండి. దుర్గేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలి మీరు ఇక్కడ కూడా. మీరు అశోక్ రచనా సహకారం కూడా మాట్లాడండి. ఆల్ ద బెస్ట్ ఫర్ అన్వేషి టీమ్. థ్యాంక్స్ ఫర్ గణపతి రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ జేకే. అండ్ మ్యూజిక్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ అన్ని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కేకే రావు గారు ప్రొడక్షన్, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ జేకే. థ్యాంక్ యూ. నేను వెళ్ళి నెక్స్ట్ ఏంటి అని అడిగేలోపే మీరు అలా వచ్చేస్తే ఎలా చెప్పండి, తూచ్ అసలు ఇలా. ఓకే, సో కేకే రావు గారు రాలేదా ఇక్కడికి? దుర్గేష్ గారు ఏమంటారు మీరు? అదేంటండి, చూసుకోవాలి కదా, డిఓపి రాకపోతే ఎలా చెప్పండి? మా వాళ్ళందరూ కెమెరాలో ఆయన్ని బంధిద్దామని వెయిట్ చేస్తూ ఉంటే. ఓకే, సో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ చిత్రంలో పనిచేసిన వాళ్ళు, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళకి సంబంధించిన ఒక ఏవి అనమాట. కాస్ట్ అండ్ క్రూ ఏవి చూసేద్దాం. ఏవి ప్లే. మోహశికారా క్రూర రుధిర చకోరా దుర్ఘన భీకర కింకర విలయం దుర్భష దూషక పాశక నిలయం. ఒక సినిమా రూపుదిద్దుకొని విడుదలయ్యే వరకు ఒక పెద్ద జర్నీ ఉంటుంది. కాగితాలపై ఉన్న అక్షరాల నుండి వెండితెరపై కనిపించే దృశ్యాల వరకు చాలా మంది కృషి కారణమవుతుంది. అలా ఎన్నో వ్యయ ప్రయాసలతో కష్టతరమైన అడవులను సైతం లెక్క చేయకుండా అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం అన్వేషి. డైరెక్టర్ ఆలోచనలని తన కెమెరా కన్ను ద్వారా అంతే అందంగా చూపించారు డిఓపి కేకే రావు గారు. నేనొక్కడిని, కార్తికేయ, పుష్ప వంటి హిట్ చిత్రాలను ఎడిట్ చేసిన కార్తీక్ శ్రీనివాస్ గారి చక్కటి ఎడిట్, RX100, మహాసముద్రం, SR కళ్యాణ మండపం వంటి మ్యూజికల్ హిట్స్ ను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు, అన్వేషి చిత్రానికి అందటి చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారి సూపర్బ్ ఆర్ట్ వర్క్ మరియు ఆస్కార్ అవార్డు వచ్చిన RRR నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించి నేషనల్ అవార్డు ను అందుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, కపటధారి, WWW వంటి చిత్రాలకు మరియు పేపర్ రాకెట్, వదంది వంటి వెబ్ సిరీస్ లకు మంచి సంగీతాన్ని అందించిన సైమన్ కింగ్ గారి థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటివి సినిమాకు హైలైట్స్ గా నిలువనున్నాయి. నటీనటుల పరంగా హీరో విజయ్ ధరన్ వెండితెరపై కనిపించాలనే తపన, నటనపై ఉన్న గొప్ప ఆసక్తి గల విజయ్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సినిమాలో తన సత్తా చాటాలని విజయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి థియేటర్ ఆర్ట్స్ చేస్తూ డాన్స్, ఫైట్స్ ఇలా అన్నిట్లో శిక్షణ పొంది కథానాయకుడిగా మారి అన్వేషి చిత్రం ద్వారా తన గ్రేట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్. ఆత్మ అందరికీ కనపడుతుందా? హీరోయిన్ సిమ్రాన్ గుప్తా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. తెలుగింటి అందం మన హీరోయిన్ అనన్య నాగళ్ళ షార్ట్ ఫిల్మ్ ద్వారా సైమా అవార్డును పొంది మల్లేశం, ప్లేబ్యాక్ వంటి హిట్ చిత్రాలతో విజయాలు అందుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ చిత్రంతో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అటువంటి అనన్య నాగళ్ళ అన్వేషి చిత్రంలో కథకు ప్రాణం పోసే ముఖ్య పాత్ర ద్వారా అలరించారు. మనందరికీ సుపరిచితమైన వర్సటైల్ యాక్టర్ అజయ్
విజయ్ ఘోష్ గారు అంతే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ విజే ఖన్నా గారు స్వతహాగా పవర్ స్టార్ గారి అభిమాని. ఖన్నా గారు భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే చాలా చురుగ్గా ఉంటూ ఎన్నో అవార్డులు రివార్డులను పొందారు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ రైటర్ గా పలు చిత్రాలకు పనిచేశారు. సినిమాపై ఉన్న ప్యాషన్ చాలా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలని ఒక కథను చక్కగా రాసుకుని టెక్నికల్ క్రూ అండ్ సూపర్బ్ యాక్టర్స్ తో అంతే కాన్ఫిడెంట్ గా ఈ అన్వేషి చిత్రాన్ని తెరకెక్కించారు. మా ఊర్లో ఒక హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అను అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చచ్చిపోయి చాలా కాలం అయింది కదండి. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి గణపతి రెడ్డి గారి నిర్మాణంలో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా రూపొందించిన ఈ అన్వేషి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అన్వేషి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు ఆల్వేస్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు దానికి విజయం వైపు నడిపిస్తూనే ఉంటారు. అన్వేషి 17th నవంబర్న మంచి కాన్సెప్ట్తో మనందరినీ పలకరించడానికి, మంచి కాస్ట్ అండ్ క్రూ, మంచి టెక్నికల్ టీంతో ఈ చిత్రం మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో విజయ్ ఖన్నా గారు ఎందుకు కొంచెం నర్వస్గా ఉన్నారు ఏంటి? తర్వాత స్పీచ్ మీదని కొంచెం లేట్ ఉంది. మీరు హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో మేము గణపతి రెడ్డి గారిని అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్వేస్ ఫైన్లీ పంచుతూనే ఉంటారనమాట, డబ్బుల్ని పంచినట్టు. సో ఇప్పుడు వేదిక మీదకి నేను విద్యాసాగర్ రాజు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందించడమే కాకుండా ఈ చిత్రంలో ఒక పాత్రను కూడా చేయడం జరిగింది. అలాగే ఇవాళ ప్రొడ్యూసర్ గారి వెల్ విషర్ మల్లిక్ గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మల్లిక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ విద్యాసాగర్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం అండి. హలో అండి, అందరికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ ఓన్లీ త్రీ మేజర్ విషయాలు. ఒకటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో. ఏ మేజర్. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఎవరికైతే కొత్తగా డైరెక్షన్లోకి వస్తున్నారో వీళ్ళందరికీ చిన్న రోల్ మోడల్స్గా నిలిచిన, ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లుగా విచ్చేసిన సురేష్ గారు, వారితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళ ఎలా అయితే రోల్ మోడల్లో ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో కన్నా గారు కూడా అలాంటి ఒక రోల్ మోడల్ అవుతారు వచ్చే డైరెక్టర్స్కి. బికాజ్ ఇది నేను మనస్ఫూర్తిగా లొకేషన్లో ఆయనతో వర్క్ చేసి నేను ఫీల్ అయిన విషయం ఇది. అంటే ఎన్నో వందల సాంగ్ కొరియోగ్రఫీ చేసిన తర్వాత కూడా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని కాన్సెప్ట్ షేర్ చేస్తున్నప్పుడు ఆ షేర్ చేసిన కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అంతే సపోర్టింగ్గా ఉండి నాకు ఆ బ్యాకప్ ఇచ్చి ఒక క్వాలిటీని అవుట్పుట్ తీసుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కన్నా గారు. అండ్ ఇదే కాక అంత డిటర్మినేషన్ ఉన్న డైరెక్టర్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నవ్విన అయితే నిజమే. ఓకే. అండ్ నెంబర్ 2 విజయ్ గారు. ఎన్నో అంటే వెనక నుంచి తీస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పడే తపన ఇవన్నీ చూస్తుంటే సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒక డెఫినేషన్ ఉండదు, జనరల్గా ఎక్కడ కూడా ఉండదు. అలాంటిది ఆయనకున్నది ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే పని చేస్తూ ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఒక్కటి చాలు, హీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ బిగ్ హీరో ఇన్ ఫ్యూచర్. అండ్ గణపతి రెడ్డి గారు, ఇలాంటి ఒక మంచి సినిమాకి మీలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా చాలా చాలా అదృష్టం అందరికీ, మా అందరికీ కూడా. బికాజ్ మీ స్మైల్, మీ హంబుల్నెస్ ఇది ఫర్ ఎవర్ అలాగే ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను దాము గారి కంపెనీలో నాకు ఒక డైరెక్షన్ అవకాశం ఇచ్చి ఆయన నాతో ఆ అవకాశం ఇచ్చి నాకు మంచి నేమ్ తీసుకొచ్చేలా చేశారు. ఆయన ఎలాగైతే నిండుకుండలా ఉంటారో మీరు అలాగే ఉన్నారు సార్, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ ఈ ఫిలిం November 17th రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్లోకి వచ్చి చూడండి. మీకు కావాల్సినంత థ్రిల్ ఈ ఫిలిం మొత్తం అందరి టెక్నీషియన్స్ కలిసి ఇచ్చారని కూడా నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మల్లిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మా అన్వేషి సినిమాకి విచ్చేసిన మా బంధువులకి, అలాగే పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ అందరికీ, అలాగే దాము గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్వేషి సినిమాకి గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్గా దొరకడం మా కన్నా అదృష్టం, మా విజయ్ అదృష్టం. ఎందుకంటే ఆయనతో చాలా సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తున్నా.
నాకు విజయ్ దగ్గర దగ్గర ఒక 18 సంవత్సరాలు అయి ఉంటుందా దగ్గర. నేను వచ్చి 21 సంవత్సరాలు అయింది సినిమా ఫీల్డ్లకు. 16 సంవత్సరాలు అయి ఉంటుంది పరిచయం. అప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాడు, సినిమాలు చేస్తూనే ఉన్నాడు. నిన్న ప్రివ్యూ చూడడం జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎంత అంటే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. భయపడ్డాను నేనే. గణపతి రెడ్డి గారికి చెప్తున్నా పక్కన, సార్ మొత్తం ఒళ్ళు జల్దరిస్తూ ఉంది అని చెప్పేసి. అంత బాగుంది సినిమా. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. మా చైతన్య గురించి కొత్తగా చెప్పిన అవసరం లేదు. పిల్లారా దగ్గర నుండి ఇప్పటికి వరుసగా విజయాలు కొడుతూనే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ చైతన్య. మా కన్నగారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సిమ్రాన్ ఆల్ ది బెస్ట్. గణపతి రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎంత హంబుల్గా ఉంటాడంటే, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత ఉంది అని ఉండడు. ఒక సామాన్యుడు అనమాట. ఎంత డబ్బున్న ఒక సామాన్యుడిలాగా బిహేవ్ చేస్తూ అందరికీ, ఎస్పెషల్లీ సినిమా అప్కమింగ్ ఆర్టిస్టులు కావచ్చు, అప్కమింగ్ డైరెక్టర్స్, అంటే కళలు ఇష్టపడే వాళ్ళకి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అని చెప్పేసి చూడడు. నువ్వు చెయ్యి, నేను డబ్బు ఇస్తాను, కానీ పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి మా గణపతి రెడ్డి గారు. సార్ మీరు చల్లగా ఉండాలి, ఇంకా వర్ధిల్లి వాసుకెక్కాలని ఆ భగవంతుని వేడుకుంటున్నా. మీరు చల్లగా ఉంటే మేమంతా చల్లగా ఉంటాం. మాలాంటి కళాకారులు ఎంతోమంది డెవలప్ అవుతారు ఇంకా ఇండస్ట్రీలో. ఆల్ ది బెస్ట్ విజయ్. ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలి నీకు. అన్నా నమస్తే రావన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ అన్వేషి టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Malik Garu. Thank you so much. KLM Fashion Mall, keep loving more presents. Anveshi pre-release event powered by Techno Paints, Tenali Double Horse Minipagullu, and alage My Doctor Headache Roll-On, and broadband partner Excel Media, music on T-Series, today's event by UV Media. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం వేదిక మీదకి అని ఆలోచిస్తూ ఉంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పిలిస్తే బాగుంటుందని అనిపించింది. సో దుర్గేష్ గారు ఇప్పటివరకు ఇక్కడే కనిపించాడు. ఆయన కరెక్ట్గా పిలిచినప్పుడే రారు, అదేంటో నాకు అర్థం కాదు. సో ఎలా తెలిసిపోతుందో వాళ్ళకి. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకి వెల్ విషర్ పింకీ. సో సుదీప, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో చాలా చిత్రాల్లో తన్ని చూడడం జరిగింది. పింకీగా అందరికీ తెలుసు యాక్చువల్లీ. యా సుదీప. హలో ఎవ్రీవన్. అన్వేషి రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. కొంతమందిని చూస్తే ఇన్స్పైర్ అవుతాం, కొంతమందిని చూస్తే అట్రాక్ట్ అవుతాం. అలా ఇన్స్పైర్ అయిన మనుషుల్లో మా గణపతి రెడ్డి గారు ఒకరు. ఒక ఈవెంట్ ద్వారా నాకు పరిచయం, నాగి గారు పరిచయం చేశారు. ఖతార్లో అన్వేషి సాంగ్ రిలీజ్, టీజర్ రిలీజ్ కోసం పరిచయం అయిన వ్యక్తి ఫ్యామిలీలా మారారు అంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం కాబట్టి, చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి. ఇన్స్పిరేషనల్ మనిషి అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కడో మారుమూల దూరు మండలంలో పెద్ద జొన్నవరంలో పుట్టి కొంతమంది ప్రేమను అన్వేషిస్తారు, కొంతమంది డబ్బులను అన్వేషిస్తారు, కొంతమంది సక్సెస్ని అన్వేషిస్తారు. అలా సక్సెస్ని అన్వేషించి కష్టపడి ఆ సక్సెస్ని సాధించిన వ్యక్తి. చాలా కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకెళ్తూ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత డబ్బులకు వాల్యూ ఉండదు. అంటే ఫస్ట్ ₹1,00,000 కష్టపడి సంపాదిస్తాం, ఆ తర్వాత దాని ₹1,00,00,000 తర్వాత మనం అంత ఎంజాయ్ చెయ్యం. సో డబ్బులు తన ప్యాషన్ని, సినిమా పైన ఉన్న ప్యాషన్ని బయటకు తీసుకొచ్చి ఇంత మంచి సినిమాని మనందరికీ అందించడానికి ముందుకొచ్చారు. ఇందాక అజయ్ ఘోష్ గారు అన్నట్టు డబ్బులు ఒక 4 కోట్లు ఉంటే ఎవరైనా కష్టపడి ఎవరైనా ఖర్చు పెట్టగలరు. కానీ నేను చేసిన సినిమా నా పేరు చెప్పుకోవాలి అని చెప్పి ఆ ప్యాషన్తో ముందుకు సాగుతున్న వ్యక్తి గణపతి రెడ్డి గారు. ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరూ అన్వేషి గురించి ఎంత మాట్లాడారో అంతే ఇదిగా గణపతి రెడ్డి గారి గురించి ఒక్క రిమార్క్ కూడా లేకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రొడ్యూసర్ కదా అని ముఖస్థుతి చేయలేదు, అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడారు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంపూర్ణేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం.
అలాగే సంజోష్ గారు కూడా విచ్చేయడం జరిగింది. సంజోష్ గారు వెల్కమ్. సుదీప ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ యా Let them settle down. ఇందాక వర్డ్ ఇన్స్పిరేషనల్ అని ఎందుకు అన్నానంటే సక్సెస్ అందరూ సాధిస్తారండి. సక్సెస్ అంటే ఒక కలమానం పెట్టుకొని మనకి ఎవరైతే టైం ఇవ్వలేదో అదే వ్యక్తి మన టైం గురించి వెయిట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యాం అని బిలీవ్ చేసే వ్యక్తి మా గణపతి రెడ్డి గారు. సో అలా సాధించారు. ఇందాక గీత చెప్పినట్టు ఫస్ట్ సినిమా రోజునే నేను ఇంకో 3 సినిమాలు అనౌన్స్ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్తో ఇలాగే కళామతల్ని ప్రేమించే వ్యక్తి ఇంకా ఇంకా సక్సెస్ సాధించి ఆయన నవ్వు మా అందరికీ పంచి మనందరి చాలామంది సినిమాతో చాలా సక్సెస్ తీసుకుంటారు. సో అలా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అన్వేషి రేపు నవంబర్ 17th రిలీజ్ అవుతుంది. మరింత సక్సెస్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుదీప, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంపూర్ణేష్ బాబు గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో అలాగే సంజోష్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, వారికి స్వాగతం. సో వీరిద్దరూ కలిసి సోదర అన్న సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అనమాట. అన్నీ ఎస్లే అసలు. ఎస్ 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 ఓకే. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు అశ్విన్ బాబు గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో అశ్విన్ బాబు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా హిడింబాలో కూడా మనం చూడడం జరిగింది అమేజింగ్ పర్ఫార్మెన్స్తో. వెల్కమ్ అశ్విన్. ఓకే, సో మన ప్రోగ్రాంలో ముందుకెళ్దాం. ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను వేదిక మీదకి చేతన్ భరద్వాజ్ గారు ఇచ్చిన మరొక పాటని మనం విందాము. అండ్ అలాగే బూట్ కట్ బాలరాజు కూడా రావడం జరుగుతుంది. సోహెల్ కూడా వెన్యూలోకి అడుగు పెడుతున్నారు. సోహెల్కి ఇక్కడే వెల్కమ్ చెప్పేస్తున్నాం. చికెన్ మటన్ సోహెల్ డిన్నర్ టైంకి వచ్చాడు కరెక్ట్గా. సోహెల్కి వెల్కమ్. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రంలో పాడిన హరిణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. సింగర్ హరిణి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెన్నెల్లో గోదావరి అన్న పాటని తను ఇప్పుడు పాడబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం మణికంఠ అండ్ టీమ్ని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక పక్క సింగింగ్, ఇంకో పక్క డాన్సింగ్ జరుగుతుందన్నమాట. సో మనం లైవ్లో ఈ రెండు ఒకేసారి చూడబోతున్నాము. మరొకసారి అశ్విన్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. 4 సార్లు చెప్పాను అశ్విన్ నేను. ఓకే, హలో, సరే. సో ఇప్పుడు మణికంఠ అండ్ టీం రండి వేదిక మీదకి. మీ దగ్గర మైక్ ఉంది కదా హరిణి? యా. సో మ్యూజిక్ ఆన్ టీ సిరీస్, ఈ చిత్రంలోని పాటలు టీ సిరీస్ ద్వారా మార్కెట్లోకి రావడం జరిగింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ అన్వేషి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై టెక్నో పెయింట్స్, తెనాలి డబుల్ హాస్ మిన్పగుళ్ళు, డాక్టర్ మై హెడేక్ రోల్ ఆన్, మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్, అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా. టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా. మ్యూజిక్ ఆన్ టీ సిరీస్. థ్యాంక్ యూ మణికంఠ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చైతన్య భరద్వాజ్ గారు ఫర్ ద బ్యూటిఫుల్ మెలడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెలడీస్ ఫ్రమ్ మై సాంగ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద అన్వేషి టీమ్. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ అండ్ స్వీట్ హరిణి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రంలోని మరొక సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ఇక్కడికి విచ్చేసిన హీరోస్ని కోరుకుంటున్నాం మేము. అందులో ఒకరు అశ్విన్ బాబు గారు, మరొకరు సంపూర్ణేష్ బాబు గారు, మరొకరు సోహెల్ బాబు గారు. అంటే బాబు ఫ్లోలో చెప్పా యాక్చువల్లీ. ఓకే, ఇవ్వండి అక్కడ మైక్. మీరే అక్కడి నుంచే లాంచ్ చేయొచ్చు. సంజోష్ మీరు కూడా జోష్గా ఒకసారి సాంగ్ లాంచ్ అంటే బాగుంటుంది. యా. రాదోరా అదే దొరా వస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ దొరలు వచ్చిర్రు. సో అశ్విన్ మీరు కూడా మేము అలా కాదు, ముగ్గురు ఒక్కసారి, మీరందరూ ఒకసారి దగ్గరికి రాకూడదు కొంచెం. అది సోహెల్ వచ్చేసారు దగ్గరికి అశ్విన్కి. ఓకే, సోఫాలో స్పేస్ లేకపోయినా స్పేస్ చేసుకోగలుగుతారు ఎక్కడున్నా సోహెల్ అయితే. రెడీ? ఓకే, నేను 3, 2, 1 అంటాను. సంపూర్ణేష్ బాబు గారు ఓకేనా? ఓకే, బ్యాలెన్స్ ఉంది కదా, పడలేదు కదా మీరు? ఓకే, రెడీ. సో 3, 2, 1. ఏమైంది? రాదోరా సాంగ్ లాంచ్ అన్న. ఓకే ఓకే, లైట్స్ ఆఫ్, సాంగ్ లాంచ్, ప్లే ద సాంగ్.
వావ్! ఎంత మెలోడియస్‌గా ఉన్న పాటని ఎంత యుద్ధంలాగే లాంచ్ చేశారు మీరందరూ. అది సరసగురా అంటే మీరు యుద్ధానికి రా దొర అన్నట్టు పిలిచినట్టుంది తెలుసా అసలు. ఎంత మెలోడియస్‌గా ఉన్నాయి ఆ లిరిక్స్. మీరు ఎలా చెప్పారు దాన్ని? లేదు మైక్ ఇవ్వట్లేదు మేము. మళ్ళీ వ్యాక్ వస్తుందో లేదో అని భయం వేసి మేము ఇవ్వట్లేదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లాంచ్ చేసిన హీరోలు ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరి ఇంత మెలోడియస్ పాటలు మనందరికీ అందించి ఆయన అంతకుముందు కూడా సూపర్ హిట్స్ అందించారనమాట. ఇప్పటివరకు పిల్లారా మర్చిపోలేకపోతున్నాం, RX100 కానీ, సో దాని తర్వాత SR కళ్యాణ మండపం కానీ, మన్మధుడు 2 కానీ, ఇలా మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ మనందరికీ అందించిన చేతన్ భరద్వాజ్ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ అన్వేషి చిత్రంలోని మంచి మంచి పాటలతో మరొకసారి మన ముందుకు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఎస్, మీరు ఇలా పాడుకుంటూ వచ్చేస్తారేమో అనుకున్నాను నేను, లేదు. యా చేతన్ ప్లీజ్. హలో అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రమోషన్కి చాలామంది ఎక్కువ మంది ఉంటేనే అదొక ఇన్స్పిరేషన్. డెఫినెట్లీ చాలా సపోర్టివ్గా వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ చేయడానికి, మూవీ టీమ్ని విష్ చేయడానికి వచ్చినందుకు. చాలా హ్యాపీ మూమెంట్ అండి. నాకు నేను చేసిన మూవీస్ RX100 నుంచి నా కెరియర్ స్టార్ట్ అయిందని జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, నా గురించి తెలిసిన వాళ్ళకి ఎంతో కొంతమందికి. బట్ దీనికన్నా ముందు నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసి విజయ్ చాలా సపోర్టివ్గా, నాకు మంచి ఫ్రెండ్ తను. సో చాలా నా మీద నమ్మకం పెట్టి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అంటే, ఒక కొలాబరేషన్లో స్టార్టప్లో అందరూ మొదలు పెట్టడం అంటే చాలా ఒకళ్ళని ఎంత నమ్మకం ఉంటే కానీ అది పాసిబుల్ కాదు. సో అలాంటి నా మీద నమ్మకం పెట్టి విజయ్ గారు, JK గారు, విజయ్ కన్నా గారు అండ్ నా వర్క్ మీద నమ్మకంతో ఆన్బోర్డ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నిజంగా ఒక మంచి టీంతో వర్క్ చేసాం, చాలా బాగా వచ్చింది మూవీ కూడా. అండ్ ఈ మూవీకి ఇంత ముందు లాంచ్ అయిన సాంగ్స్ 2 సాంగ్స్ లాంచ్ అయ్యాయి అండ్ ఇప్పుడు ఒక సాంగ్ లాంచ్ అయింది. వినని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వినండి. చాలా మంచి సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. అండ్ ఈ సాంగ్స్కి సినిమాలో చాలా మంచి రోల్ ఉంది. అంటే ఇది రీజన్, దీనికి ఎప్పుడు రీజన్ ఏంటి అంటే, డైరెక్టర్ చాలా డీటెయిల్డ్గా చెప్పాలి ఎమోషన్స్, అసలు ఏంటి మూవీలో ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ అవుతాయి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. ఎందుకంటే ఒక మూవీ జీవితం స్టార్ట్ నుండి మనిషి జీవితం ఎంత పెద్దదో అది ఒక 2.5 అవర్స్లో చూపించడం అంటే దాన్ని ఎంత ఇన్హెరిట్ చేసుకోవాలి, ఆ క్వాలిటీస్, అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అందులో ఎలా ఫ్లో ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయి. సో ప్రతి డీటెయిలింగ్ డైరెక్టర్ చెప్పగలగాలి. సో ఎంతో డీటెయిల్డ్గా నాకు చెప్పారు JK గారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అసలు జనరల్గా ఇలాంటి మూవీస్ అన్నీ ఒక థ్రిల్లర్ హర్రర్ అంటే చాలా వరకు రేర్గా వస్తూ ఉంటాయి మూవీస్, బట్ అందరూ ఆదరిస్తూ ఉంటారు, అది వెరీ హ్యాపీ థింగ్. బట్ దానికి సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. సో గణపతి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి టీంని మీరు సపోర్ట్ చేశారు. డెఫినెట్లీ ఈ టీంలో ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్టేజ్కి వెళ్తారు, ఎందుకంటే అందరూ ప్యాషన్ డ్రివెన్గా ఉన్నారు. ఇప్పుడు నోటీస్ చేస్తే ఎంతో టైం తీసుకున్నామంటే మూవీకి ఎంత డీటెయిలింగ్ ఇష్టపడుతున్నాం. ఒక మూవీని ఇలా ప్రొజెక్ట్ చేయాలి, ఒక ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయాలంటే చాలా డీటెయిలింగ్ అవసరం, చాలా డీటెయిలింగ్గా ఇష్టపడి చేయడం అవసరం. సో అంత డీటెయిలింగ్గా అసలు ఎంత ఎయిమ్ పెట్టుకుని ఒక కంప్లీట్ చేయాలి ఒక మూవీ, ఒక ప్యాషన్ డ్రివెన్గా ప్రతి చిన్న ఎలిమెంట్స్ క్యాలిక్యులేటివ్గా తీసుకుని స్టార్ట్ చేయడం అంటే అది కంప్లీట్ చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సో మొత్తం టీం అందరం అలాగే వర్క్ చేసాం. అండ్ దీనికి మెయిన్గా ఒక మ్యూజిక్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, మ్యూజిక్ టీమ్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ప్రాక్టికల్లీ హైలీ ఇంపాసిబుల్. ఒక కంపోజర్ అతను కీబోర్డ్స్ చేయొచ్చు, అంటే ప్రోగ్రామింగ్ చేయొచ్చు, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వాటెవర్ ఏం చేసినా కూడా దానికంటూ ఒక సపోర్టింగ్ టీం ఉండాలి. దానికి నా మ్యూజిక్ టీం అరుణ్ కానీ, సుబాని గారు, రవి గారు అండ్ ఇంకా అందరూ చాలా చిన్న ప్లేస్ నుండి టాప్ ప్లేస్ వరకు ప్రతి ఒక్కళ్ళ సపోర్టే ఒక RX100 నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పాటల్లో మీ అందరికీ కనబడుతూ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక కంపోజర్ ఒక మంచి ఎమోషన్ని బయట పెడుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏమేమి ఉంటారంటే మ్యూజిక్ కంపోజిషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు సింగర్ అండ్ లిరిక్ రైటర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీకి నాకు సపోర్టివ్గా ఉన్న అనురాగ్ కుల్కర్ని, హరిణి గారు అండ్ దీప్తి పాదశారథి గారు సో చాలా సపోర్టివ్గా ఉన్నారు, పాడారు, చాలా మనసు పెట్టి పాడారు. ఒక మంచి ఎమోషన్ని జనాలు పట్టుకోవాలంటే చాలా రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి. అండ్ లిరిక్ రైటర్స్ కూడా
చైతన్య ప్రసాద్ గారు, చైతన్య వర్మ గారు అండ్ విశ్వనాథ్ చాలా సపోర్టివ్గా రాశారు. చాలా మంచి పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. డెఫినెట్లీ వినకపోతే వినండి, ఎందుకంటే ఇది యూట్యూబ్లో ఒక యాక్సెస్ చాలా ఈజీ. ఒక సినిమా మొదటి నుండి చివరి వరకు ఒక టీం అందరూ వర్క్ చేశారంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎలిమెంట్ వాళ్ళు ఎంతో మనసు పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన వర్క్. సో యూట్యూబ్ జనరల్గా అందరికీ యాక్సెస్ చాలా ఈజీ. సో డెఫినెట్లీ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఆబ్వియస్గా ఇప్పుడు మన సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, కంపోజిషన్ పార్ట్ అంటే సాంగ్స్ కానీ ప్రీ రిలీజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి, సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, మోషన్ పోస్టర్ ఉంది, ప్రతి ఎలిమెంట్ యూట్యూబ్లో యాక్సెస్ చేయండి. ఎందుకంటే కొత్త సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి, అవి చాలా వరకు మార్క్ని క్రియేట్ చేస్తున్నాయి ఈ మధ్యకాలం. ఇప్పుడు RX100 నేను చేసిన మూవీ అని మా టీం అందరం చాలా కష్టపడి చేసాం. అలా ఎలా అయితే కుదిరింది, బేబీ ఎలా కుదిరింది, అర్జున్ రెడ్డి అందరూ అఫ్కోర్స్ అర్జున్ రెడ్డి కొంచెం ఎస్టాబ్లిష్డ్గా ఉండి ఉంటారు, బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే కొత్త సబ్జెక్ట్ చాలా వరకు మీ అందరూ ఆదరిస్తున్నారు. ఎందుకంటే అంత ఈ తెలుగులో గొప్పదనం ఏంటంటే చాలా ఎన్ని రకాలుగా ఆదరిస్తున్నారో, ఎన్ని కైండ్ ఆఫ్ జానర్స్ అయినా ఆదరిస్తారు మన తెలుగు వాళ్ళు. సో ఏం లేదు, జస్ట్ నా రిక్వెస్ట్ అనుకోండి, ప్రతి ఎలిమెంట్ ఈ అన్వేషి మూవీలో వచ్చిన ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి యూట్యూబ్లో యాక్సెస్ చేసి వినండి. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ నచ్చితే థియేటర్కి వెళ్ళండి. అండ్ మీరు చూసిన మీ రెస్పాన్స్ మాత్రమే జనాలందరికీ ఒక లీడ్లా జనరేట్ చేస్తుంది మూవీకి. ఒక చిన్న సినిమాలు ఇంకా వస్తూ చాలా కొత్తమంది ఆర్టిస్టులు, కొత్తమంది టెక్నీషియన్స్ చాలామంది వస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అలాంటి టీంకి. అండ్ ఇదంతా సపోర్ట్ చేస్తున్న మీడియా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. డెఫినెట్లీ కొత్త సినిమాలు ఇంత వర్కౌట్ అవుతున్నాయంటే మీడియా సపోర్ట్ కూడా అంత ఉండడం వల్లే పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. డెఫినెట్లీ మీరందరూ చూస్తారని ఆదరిస్తున్నాం. మా ప్రయత్నం అయితే మేము ముందు ఉంచుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైతన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో నౌ ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో దీనికి చాలా టైంని, శ్రమని కేటాయించి ఎగ్జిక్యూట్ చేసి సో ఇక్కడ వరకు తీసుకొచ్చిన వ్యక్తి, అంతే కదండి? మాట్లాడండి దుర్గేష్ గారు. ఇక్కడ విచ్చేసిన గెస్ట్స్ అందరికీ, దాము గారికి, మైక్ దగ్గర పెట్టుకోవాలి దుర్గేష్ గారు, మైక్ దగ్గర పెట్టుకోవాలి. విచ్చేసిన దాము గారికి, రెడ్డి సార్కి, శశి సార్కి, లక్ష్మణ్ సార్కి, హీరోస్ అందరికీ, సంపూర్ణేష్ బాబు గారికి, మలిక్ గారికి అందరికీ నా నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా మా సినిమాని ముందుకు తీసుకెళ్ళి మీ ద్వారా సక్సెస్ చేస్తారని మా వంతు కృషి మాత్రం మేము చేసాం. ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఏం చేయాలా, మా గణపతి రెడ్డి గారి సపోర్ట్తో ప్రమోషన్ వరకు ఆయన ఏం అడిగినా ఇది కావాలనంటే దానికి మించే ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా తగ్గి లేదండి. అసలు ఎక్కడా కూడా మన అడగడం పాపం, ఆయన అమౌంట్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఇంత కూడా రాజీ పడకుండా అన్వేషి సినిమాకి ఏం కావాలో అది చేశారండి. సో మా సినిమాని మీరు అందరూ ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, వస్తారు జీపే చేస్తారు, ఒక నిమిషం చేస్తారు. థ్యాంక్ యూ దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ మంచి సినిమాలకి నేను ఉన్నాను అంటూ సపోర్ట్ చేస్తూ ఆయన సపోర్ట్ని అందిస్తూ ఉంటారు. సో UFO మనందరికీ తెలిసిందే. సో UFO లక్ష్మణ్ గారు కూడా మనందరికీ తెలిసిన వారే. సో లక్ష్మణ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. సో విజయ్ గారికి ఫ్యామిలీ మెంబర్ లాగా, సో డెఫినెట్గా బ్రదర్ లాగా. యా, అన్వేషి టీమ్కి అలాగే ఫస్ట్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ కాల్ చేసినందుకు. అండ్ ఈ అన్వేషి సినిమాని వీళ్ళు ఒక 1 వీక్గా చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసాం. ఆ ప్రమోషన్స్ని మీరు కూడా ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి. ఆ లోకల్ ఛానల్స్ అవన్నీ ఆ ప్రమోషన్స్ అన్నీ ఆల్రెడీ లోకల్ ఛానల్స్లో వస్తున్నాయి. దయచేసి ఆ ఫుటేజ్ తీసుకుని దాన్ని ప్రమోషన్స్గా వాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సినిమా చేసినట్టు అన్ని ఏరియాలకు వెళ్ళి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్ని కలిసి అక్కడున్న కాలేజెస్లో విజిట్ చేసి విజయ్ అండ్ టీం చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు
ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ సోషల్ మీడియా అండ్ ఈ కాలేజెస్కి వెళ్ళటాన్ని వీళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు అనుకుంటున్నాం. దాన్ని మీడియా ఇంకా పెద్దగా తీసుకెళ్తే ఫస్ట్ డే ఫుట్ఫాల్ పెరుగుద్ది. ఎన్నో చిన్న సినిమాలు ఫస్ట్ టేక్ ఆఫ్ తీసుకోక మిస్ అవుతున్నాయి. దయచేసి మీడియా దీన్ని సహకరించాలి. కమింగ్ టు ది మూవీ, అన్వేషి ఫిలిం విజయ్ ద్వారా నాకు పరిచయం. గణపతి రెడ్డి గారు అండ్ డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ వచ్చి ఒకసారి దీన్ని ఎలాగోలా థియేటర్కి రిలీజ్ చేయాలి, మాకు సరైన ప్రొడ్యూసర్ దొరికాడు, రిలీజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలన్నప్పుడు మేము రిలీజ్ చేయడానికి ముందు అనుకున్న తర్వాత ఒక్కొక్క ఏరియా వైజ్ ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేసాం. ఐ థింక్ ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని థియేటర్కి తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ నౌ 100 స్క్రీన్స్ బుక్ అయినాయని తెలిసింది, గణపతి రెడ్డి గారు చెప్పారు. దీనికి క్రెడిట్ గోస్ టు డిస్ట్రిబ్యూటర్స్, అందరు డిస్ట్రిబ్యూటర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. దీనికి ప్రధానంగా చెప్పాలంటే గణపతి రెడ్డి గారు ఒక చిన్న సినిమా అని దీన్ని చెప్తే ఆయన ఒప్పుకోవట్లేదు. చూద్దాం చిన్న సినిమా ఎంత బాగా సౌండ్ చేస్తుందో. అన్వేషి టీం అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ గణపతి రెడ్డి గారు, యూ సక్సీడెడ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్. ఈ ఫంక్షన్ మీకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ చిత్రం ఇంత ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం మీరు, అండ్ మీకు బొకేతో వారు థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నారు. మరొకసారి యుఎఫ్ఓ లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో మంచి చిత్రాలకి మీరు ఇలానే సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాం. గణపతి రెడ్డి గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే గెస్ట్ని కూడా బొకేతో స్వాగతించవలసిందిగా. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ దాము గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. దాము గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్టర్ గారిని కూడా, విజయ్ కన్నా గారిని కూడా జాయిన్ అయ్యి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. దాము గారిని. యా, సో దాము గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ పాజిటివ్ ఈవెంట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. టూ మచ్ ఆఫ్ పాజిటివ్నెస్. చాలా ఈవెంట్లకు వెళ్తుంటాం ఈ మధ్య, బట్ ఇంత పాజిటివ్నెస్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ప్రతి సినిమాకి వస్తారు, జనం వస్తారు కానీ దర్ సో మచ్ యూనో పీపుల్. అంటే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా రావటం కష్టమైపోతుంది ఈ రోజుల్లో ఈవెంట్కి. అట్లాంటి ఆ సినిమాకి సంబంధం లేని వాళ్ళు కూడా ఆర్టిస్టులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రమ్ అదర్ గ్రూప్స్ అవ్వచ్చు, రావటం అనేది చాలా పాజిటివ్ సైన్. ఇకపోతే గణపతి రెడ్డి గారు నాకు పరిచయం 3 రోజుల క్రితం జరిగింది. లక్ష్మణ్ పరిచయం చేశాడు నాకు తీసుకొచ్చి. ఐ డెంట్ నో హిమ్ ఎర్లియర్, బట్ ఆయన రాగానే అందరితో మాట్లాడినట్టే, ఏమండి మీరు సినిమాలో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు, ఫస్ట్ అదే అడిగాను ఆయన. లేదండి నేను 10 ఏళ్ళ క్రితం సినిమా తీశాను, సినిమా నచ్చక పక్కన పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేసుకొచ్చి మళ్ళీ వచ్చాను అన్నాడు. దట్స్ వాట్ ద రియల్ ప్యాషన్ ఇస్. టుడే ఎవ్రీబడి సేస్, మా అందరికీ మేము సినిమాలోకి ఎందుకు వస్తున్నామంటే ఫస్ట్ వర్డ్ ప్యాషన్ అనేది చాలా ఫ్యాషన్గా వాడతారు, బట్ దట్స్ నాట్ ట్రూ. ప్యాషన్ ఈజ్ జస్ట్ యూజ్డ్ లైక్ దట్, బట్ దిస్ ఈస్ రియల్ ప్యాషన్. యూనో హీ గోస్ బ్యాక్, ఎర్న్స్ అండ్ దెన్ కమ్స్ బ్యాక్, అండ్ నౌ హీ సేస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఓన్లీ ఫిల్మ్స్. దట్స్ గుడ్. ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఉండటం చాలా అవసరం ఇండస్ట్రీకి. బికాజ్ మనం చేసే 175 సినిమాల్లో 25 సినిమాలు పెద్దవి అవుతే వాటికి ఎప్పుడు చాలామంది ఉంటారు, బట్ ఈ 160 మంది ఎప్పుడు కొత్త వాళ్ళే. అండ్ ఈ మధ్యకాలం చూస్తుంటే ఈ 160 సినిమాల్లో ఒక సినిమా తీసినాక మళ్ళీ రాట్లా ప్రొడ్యూసర్ వెళ్ళిపోతున్నాడు. సో దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్ టు హ్యాపన్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇట్లాంటి ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళకి కానీ చిన్న సినిమాలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి అంతే ప్యాషనెట్గా తీసి తీయటం ఈ మధ్యకాలంలో పెద్ద విషయం కాదు. సినిమా తీయటం అనేది, చిన్న సినిమా తీయటం అనేది దాని కష్టాలు దానికి ఉన్నా కానీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ దాన్ని తీసేసిన తర్వాత ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్ పరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ చాలామంది ఆ స్టేజ్కి వచ్చి ఆగిపోతారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, ఐ థింక్ 2 or 3 ఫిల్మ్స్ చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, బట్ ఓన్లీ రీజన్ థియేటర్ రిలీజ్ అయినా కానీ దే కుడెంట్ గో ఫార్వర్డ్ బికాజ్ నాట్ ప్రాపర్ ప్రమోషన్. సరైన ప్రమోషన్ లేకపోవటం. సినిమా టాక్ వచ్చినా కానీ దాంట్లో ఐ థింక్ సంపూర్ణేష్ బాబుస్ ఫిల్మ్ ఇస్ వన్.
I saw that film and I felt, నాకు ఎందుకో gut feeling it should do well అని, but I think somewhere it failed because further down they didn't go properly. అట్లాగే ఇంకో సినిమా కూడా, అది పేరు నాకు గుర్తురావట్లేదు, అది ఈవెన్ దట్ ఫిల్మ్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వచ్చింది, అది కూడా అట్లే జరిగిందన్నమాట. ఇవన్నీ ఆడాల్సిన సినిమాలే, డెఫినెట్గా కంటెంట్ వైజ్ తప్పు చేయని సినిమాలే. సో ప్రొడ్యూసర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అది కరెక్ట్గా చేయటం అనేది, ఓన్లీ ఇఫ్ యూ డూ దాట్, నువ్వు పడిన ఈ కొత్త డైరెక్టర్లకి కొత్త ఆర్టిస్టులు ఎంత తీసుకొచ్చినా కానీ వాళ్ళకి న్యాయం అప్పుడే జరుగుతుంది. మోర్ దెన్ మనీ, దట్స్ వాట్ హ్యాపెన్స్. వెరీ గుడ్. దట్ సరే, నేనైతే సాంగ్స్ వినలేదండి. చైతన్య భరద్వాజ్, ఐ బిలీవ్ యువర్ సాంగ్స్ ఆర్ డన్ వెరీ లాట్ ఆఫ్ పాజిటివ్ టాక్ అబౌట్ దెమ్. విష్ యూ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ కన్నాకి అండ్ all the artists, each and every artist, Vijay and the heroine and whoever is done, wish them all the very best. అందరికంటే ఎక్కువ ముందు గణపతి రెడ్డి రిలీజ్ చేసినందుకు గణపతి రెడ్డికి విష్ యూ ద బెస్ట్. అండ్ మై గట్ ఫీలింగ్ దిస్ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండ్ యుల్ మేక్ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఓకే, సో దాము గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇంకొక పాట మీద పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు మణికంఠ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మణికంఠ అండ్ టీమ్ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఏదో ఏదో కలవరమే అన్న సాంగ్ మీద వీళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. ఓకే, ట్రాక్ ఏదో ఏదో కలవరమే సాంగ్ ప్లే. అరే ఈరోజు ఒక బొమ్మల షాప్కి వెళ్ళాను రా, అక్కడ అన్ని బొమ్మలు చూశాను, కానీ ఒక అమ్మాయి బొమ్మ చూశాను. ఆ బ్యూటిఫుల్. కాకపోతే మణికంఠ మాస్టర్, నేను వాళ్ళు కూడా వస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను యాక్చువల్లీ కదా. విజయ్ అండ్ సిమ్రన్ కూడా స్టేజ్ మీద ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఆ వైబ్. సో మరి ఇంకెందుకు, ఎవరైనా కిందకి వెళ్ళండి ఒకళ్ళు. నా హీల్ స్టైల్ తీసుకుని కష్టమవుతుంది. అరే ఈరోజు ఒక బొమ్మల షాప్కి వెళ్ళాను రా, అక్కడ అన్ని బొమ్మలు చూశాను. సో ద హీరో హీరోయిన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. విజయ్ సూపర్. నాకు తెలుసు విజయ్ గురించి, వెరీ షై అనమాట. బట్ ఎస్, దట్ వాజ్ అమేజింగ్ విజయ్. ఆ గ్రేస్ మేము చూసినాము, ఆ ఈజ్ మేము చూసాము. థ్యాంక్ యూ సిమ్రన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో అంతే బ్యూటిఫుల్గా, అంతే గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేయడం జరిగింది. మాస్టర్ ఇంకో పర్ఫార్మెన్స్ ఉందా లేదా? అయితే ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ మణికంఠ అండ్ టీమ్కి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆయన అసలు అటువైపే సిమ్రన్ వైపే చూసుకుంటూ దిగుతున్నారు మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, బ్యూటిఫుల్గా ఇద్దరు చేయడం జరిగింది. అడగాల్సిన అవసరమే లేకుండా వాళ్ళ రెస్పాన్స్ కూడా క్లాప్స్ రూపంలో ఇచ్చారు. సో ఇలాంటివి ఎన్నో మనం సినిమాలో చూడబోతున్నాం అనమాట. సో విజయ్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను మీ పేరులో ఉన్న విజయం మీకు దక్కాలని, 17th మీరు ఆ సౌండ్ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతమంది కోరుకుంటున్నారు, ఎందుకంటే నిజంగానే ఇందాక దాము గారు చెప్పినట్టు ఈ హౌస్లో ఒక పాజిటివిటీ కనిపిస్తూ ఉందన్నమాట. ఇంతమంది రావడం, ఇంతవరకు ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని ప్రీ రిలీజులు చూశాను కానీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటి బ్లూ కలర్ చీరలో ఉన్న వారి దగ్గర నుంచి ఇక్కడ క్యాప్ పెట్టుకున్న చెక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి వరకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆ పాజిటివిటీని ఇక్కడ నింపారు. అండ్ 17th నవంబర్కి మీరు అన్వేషి అన్న చిత్రానికి వెళ్ళి వాళ్ళు అన్వేషిస్తున్న సక్సెస్ని మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసేద్దాం మనం. అన్వేషి ట్రైలర్ ప్లే. డియర్ విక్రమ్, ఒక్క నిమిషంలో నా గురించి అంత తెలుసుకున్న నీకు ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవడం అంత కష్టం కాదు. నేను ఎక్కడున్నానో తెలుసుకుని నా దగ్గరకు వస్తే నా మనసులో ఏముందో చెప్తాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ అను. ఎవరు? మారేడు కోన. మా ఊర్లో ఒక హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అను అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి చచ్చిపోయి చాలా కాలం అయింది కదండి. కాలిపోయిన హాస్పిటల్లో అను ఆత్మహత్య తిరగడం కూడా చాలా మంది చూశారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్. ఆత్మ అందరికీ కనపడుతుందా?
ప్రాణాలు పోసే హాస్పిటల్ ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. హాస్పిటల్ జోలికి వెళ్ళొద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? మొత్తం చనిపోయిన వ్యక్తులు 3. ఇక్కడితో ఆపేయండి, మీకే మంచిది. మనం హాస్పిటల్ గురించి తెలుసుకోవాలి. నువ్వు కూడా ప్రాణాల మీద తెచ్చుకోమాకు. ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్ళు. ఆత్మకు రూపం లేదు. నువ్వు చేస్తున్న అన్వేషణకు ఆధారం దైవమే అయి ఉండొచ్చు. తెల్లరడానికి ఇంకా 8 గంటలే టైం ఉంది. మనం ఏం చేసినా ఈ 8 గంటల్లో అప్లై చేయాలి. ముందు నువ్వు వెనక పోయేటే ఇదేనేమో. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ప్రభు హల్లెలూయా. ఎస్, మరి ఆ అన్వేషణ ఎవరి కోసం, ఎంతవరకు వెళ్ళింది, ఏం జరిగింది, వాళ్ళు అన్వేషించింది దక్కిందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. 17th సేవ్ ద డేట్. సో 17th నవంబర్ అన్వేషి చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. మరి ఈ చిత్రం ద్వారా మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కూడా మన చిత్రసీమలోకి అడుగుపెట్టడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా సిమ్రన్ గుప్తా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో తన మాటల కంటే ముందు మనం స్టేజ్ మీద లైవ్లో తన పర్ఫార్మెన్స్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు నాకు అన్నిటికంటే నచ్చేది ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ అనమాట. సో ప్రతి అడుగులో అది కనపడుతూ ఉంటుంది. సో సిమ్రన్, మైక్ ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. యూ ఇగ్నోర్డ్ హిమ్ యాక్చువల్లీ. హీ హట్టెడ్. కమ్ నోరే ప్లీజ్ సిమ్రన్. అందరికీ నమస్కారం. నేను యువర్ మోస్ట్ ఫేవరెట్ సిమ్రన్ గుప్తా. I'm really happy these days because my dream is coming true. This I have been dreaming since my childhood, all my life. I wanted to become an actress since childhood. Hair flowing in the air, sari pehen ke, sari falling down. All commercial, Bollywood, Tollywood. I love South cinema. I love to work in South films. I love South Indian people. I love how they are, how punctual they are, how disciplined, how honest they are towards their work. I just love everything about films, cinema, camera, dancing, singing, action, everything about it. Anveshi, a film which means curiosity in itself. Anveshi is so intriguing, it's so engaging that you won't be able to ignore it. Some people might love our film, some people might hate our film, but it is guaranteed that you cannot ignore our film. It's that engaging. When I've watched my film, obviously. I requested my director to, I wanted to watch the film. So when I watched the film, I just couldn't sleep for a week. It was that impactful, man. It had a great impact on me, and I was mesmerized. I was just so intrigued by it that I just couldn't sleep. So and I was getting goosebumps throughout the film, and whoever was watching the film with me was getting goosebumps. So I believe that Anveshi is a film that will fall into a category of cult cinema. Everybody knows what cult cinema is. And if it doesn't, you can blame it on me. I assure you. And I also assure you that Anveshi is going to do 100 crores business. And I won't be surprised if it crosses over 100 crores. Coming to the best part about the film, which is my producer, Ganpati sir.
if you आप नहीं होते तो शायद ये फिल्म होती ही नहीं, honestly. Thank you so much for everything, Ganpati sir. I wasn't standing here if you had not done this film. Secondly, sir, Guru Garu, Kanna sir, thank you so much for actually selecting me in the first place. You saw Anu in me, and I saw dreams. You saw Anu, and I saw Anveshi, and it just, I fell in love. Thank you so much for recognizing the talent in me and the talent that you have used, you have taken out of me and shown in the film so beautifully. Thank you so much. मतलब कितना भी thanks बोलूं बहुत कम है यार. Thank you so much, Chetan Garu. Your songs are beautiful. I'm a dancer and I love singing. So music is very, very close to my heart. And this film ka music to you cannot ignore at all. It's beautiful to the core. And my hero, Vijay Garu, my hero, he looks like Sudhir Babu, no? Everybody says that. He's looking so handsome in the film though. Vijay, you're going to be a superstar after this. Thank you so much for supporting me, Vijay, and my co-actor, Zabardast Nagi, superstar. He's going to be Anveshi Nagi after this film. Thank you so much. Full cast, crew, everybody. Special thanks, KK sir. You have shown me beautifully in the film. Thank you so much, everyone. And of course, I'm overwhelmed. If Anveshi is not a super hit, agar listening to me, बहुत बोर हो गए क्या? कैमरा Oh my God, थोड़ा Thank you so much. Thank you so much. Okay, bye. Good night. अरे और भी है, पिक्चर अभी बाकी है, इवेंट अभी बाकी है. गुड नाइट जब और क्या? Okay, sorry. आपने बोल दिया ना रिलीज अन्वेशी मूवी 17 नवंबर की रिलीज आउट होंगी. प्लीज गो एंड वॉच नियर थिएटर्स नियर यू. थैंक यू సో మచ్. బాయ్. హలో యూ సే ద ఇయర్. బూట్ కట్ బాలరాజు గారు బూట్లు వేసి ఓడిపోయింది, ఒకసారి చూసుకోండి. థैंक यू सो मच सिमरन, थैंक यू सो मच. इतना अच्छा लगा मुझे. लास्ट वाला भगवान से लड़ लूंगी, लड़ने का ज़रूरत नहीं पड़ेगी यार, సినిమా తో హిట్ होगी. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక అయ్యా సిమ్రన్ ఇక్కడే ఉంచేస్తే అయిపోయేది బేసిక్గా. ఎనీహౌ మళ్ళీ తను పిలుద్దాం మనం వేదిక మీదకి. బట్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఫస్ట్ మరి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ గారు గణపతి రెడ్డి గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సో ఇంత చిత్రం గురించి మాట్లాడారే, ఆయన మాత్రం చాలా కామ్గా కూల్గా నాకేమీ సంబంధం లేదు అంటూ ఎక్కడో ఒక చోట కూర్చొని ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇందాక నుంచి యాంకర్ ఇంత మాట్లాడుతున్నా కూడా. బట్ ఎస్, అంటే పని చేస్తాము కానీ ఇది మనమే చేసాము అని చూపించకుండా ఉన్నవాళ్ళే గొప్ప వ్యక్తులు అవుతారు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా. ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకుంటారు అని గట్టిగా నమ్ముతూ అన్వేషి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ విజయ్ కన్నా గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సూపర్ కూల్ డైరెక్టర్ అని చెప్పాలి. ఈజ్ ఆల్వేస్ లైక్, మామూలుగా ఏసీలో ఫ్రిడ్జ్లో మాత్రమే ఆ కూల్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈయనలో కూడా ఉంది. సో వారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే డిఓపి కేకే రావు గారు వచ్చారా ఇక్కడికి? రాలేదు కాబట్టి నెక్స్ట్ ఈవెంట్లో పిలుచుకుందాం వారిని. బట్ ఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారి వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ దిల్ రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సుబ్బారావు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నాగి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఆయన వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి డిమాండ్ చేశారు కానీ మేము వేయట్లేదు బేసిక్గా. యా,
సో సిమ్రన్ గుప్తా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ రాంబాబు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. హరీష్ గారిని వేదిక రాసుకు స్వాగతిస్తున్నాము. కిరణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇంకా అంతేనా? ఓకే ఓకే. సో మరి ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి సో తనలో ఉన్న గ్రేస్ని డాన్స్లో మనం చూసాం ఇందాక. అండ్ అలాగే టీజర్ ట్రైలర్లో ఆ కంటెంట్ తన పర్ఫార్మెన్స్ని చూసాం అనమాట. సో మరి అన్వేష్ ఈ చిత్రంలో హీరోగా మనందరి ముందుకి వస్తున్న విజయ్ ధరన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించి ఈ టీంని బ్లెస్ చేయడానికి విచ్చేసిన వారిని వేదిక మీదకి పిలుద్దాం. అందులో మొదటిగా ఈ చిత్రం ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది, యుఎఫ్ఓ లక్ష్మణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ మధ్యకాలంలో ఏ కంటెంట్ చూసినా వీరే కనిపిస్తున్నారనమాట. అప్పట్లో సిరీస్ చూసాము యూట్యూబ్లో, అది కూడా, కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. సో హీరో చైతన్యరావు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యాజ్ ఐ సెడ్, బ్రిలియంట్ డైరెక్టర్ అనమాట ఆయన. ఇప్పుడు మరి అమేజింగ్ కంటెంట్తో ప్రొడ్యూసర్గా మరి మన ముందుకు వస్తున్న శశికిరణ్ తిక ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మేజర్ లాంటి సూపర్ చిత్రాన్ని మనందరికీ అందించారు. మనందరం గర్వపడే చిత్రాన్ని వారు అందించడం జరిగింది. సో మరి సోదర చిత్రంతో సోదరులుగా వస్తున్నారా, మరి ఎలా వస్తున్నారు నాకు తెలియదు, ఇంకా కంటెంట్ చూడాల్సి ఉంది. సో సంజోష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాంగ్ విత్ సంపూర్ణేష్ బాబు గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అందరూ అన్నం తింటూ ఉంటారు, ఆయన అందం తింటూ ఉంటారు మనిషి. ఇప్పటికీ నేను ఆ డైలాగ్ మర్చిపోలేకపోతున్నాను జీవితంలో. ఎప్పుడో ఒక టీవీ ఛానల్లో చూశాను ఆ డైలాగ్, నేను నా లైఫ్లో మర్చిపోలేను నేను ఆ డైలాగ్ని. ఎస్, మరి ఈ అబ్బాయిని బిగ్ బాస్ కూడా ఎలిమినేట్ చేయలేడు అనమాట. మనం ఎప్పుడు ఇగ్నోర్ కూడా చేయలేము. సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు, అలానే డబ్బులతో అలానే సినిమాలతో ఆ పెట్టెలోంచి తీస్తూనే ఉన్నాడు ఆయన. సో సోహెల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బూట్ కట్ బాలరాజుగా మనందరి ముందుకి రాబోతున్నారు ఆయన. సో మొన్ననే మిస్టర్ ప్రెగ్నెంట్ ఆయన అయ్యి సూపర్ హిట్ అందుకున్నారు ఆయన. అండ్ అఫ్కోర్స్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, హిడింబాలో చూసాము, మంచి మంచి కంటెంట్లకి పెట్టింది పేరు. నేనున్నానంటూ అశ్విన్ బాబు ఆల్వేస్ ముందుకొని వస్తుంటారు. అండ్ 4లు 6లు స్టేడియంలో కొట్టడమే కాదు, గ్రౌండ్లో కొట్టడమే కాదు, వెండి తెర మీద కూడా మంచి మంచి కంటెంట్తో సూపర్ హిట్లు కొడుతూ ఉన్నారు. అశ్విన్ బాబు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రచనా సహకారం విఎఫ్ఎక్స్ అందించిన అశోక్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అశోక్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, ఎస్, ఫస్ట్ ఒక ఫోటో ఆప్. శశి గారు కొంచెం, ఎంత హీరోలు అయితే మాత్రం మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని, ఎస్, యా, థ్యాంక్స్. అంటే మీరు షోల్డర్స్ ఇలా ఓకే, ఛానల్స్ ఉన్నాయండి, అలానే యా. నాగి గారు ఇందాక ఉన్నట్టే పొట్ట లోపల పెట్టవచ్చు మీరు, పర్లేదు. ఛానల్స్
ఓకే చెప్పండి, ఆయన పోయేలా ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఎ బిగ్ టికెట్ లాంచ్. సో అందరూ హీరోలు అండ్ అలాగే శశి గారు చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బద్రీనాథ్ రెడ్డి గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అరుణశ్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బద్రీనాథ్ రెడ్డి అండ్ అరుణశ్రీ గారు. ఓకే, ఛానల్స్. ఓకే అయితే చెప్పండి. డన్నా? ఓకే. అయితే మనం స్పీచెస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎవరిదో ఏటీఎం డెబిట్ కార్డ్ పడిపోయిందండి. అరుంధతి అటకే. మీరు వచ్చి కార్డు తీసుకున్నా పర్లేదు, లేకపోతే మీ ఫోన్ మాకు ఇచ్చినా పర్లేదు, ఓటీపీ దానికి వస్తుంది కాబట్టి. సో కిరణ్, ఈ కార్డు తర్వాత ఇచ్చేవా వాడికి? అరుంధతికే. సో ఫస్ట్ ఇప్పుడు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి అందిస్తున్న ప్రొడ్యూసర్ టి గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్లు అయినటువంటి అశ్విన్ బాబు గారికి, అలాగే సంపు బాబు గారికి, సోహైల్ గారికి, శశికిరణ్ గారికి, ముఖ్యంగా దాము గారికి, అలాగే అనునిత్యం నా వెంటే ఉండి నన్ను నిజంగా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఈ ఫీల్డ్ పరంగా ప్రతి సలహా కూడా నాకు దగ్గరుండి చెప్తూ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు, సార్ నిజంగా మీలాంటి వ్యక్తి నాకు ఇండస్ట్రీలో పరిచయం కావడము చాలా నేను చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, క్లోజ్ నిత్యం నేను మాట్లాడుతున్నటువంటి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఒక పోస్ట్ పెట్టంగానే, నేను పిలవంగానే మా ఈ యొక్క ఫంక్షన్కు, ఈవెంట్కి వచ్చినందుకు మీ అందరికీ నిజంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వేదిక పైన నేను చాలా మాట్లాడాలని ముందు అనుకున్నాను, కానీ నా బాధలన్నీ పంచుకుందామని. కానీ మీ యొక్క ఇంతమంది పెద్దలు ఇంతమంది నా గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఈ ఆనందంలో ఇంకా నేనేమి మాట్లాడలేకపోతున్నాను. కానీ రెండు విషయాలు మాత్రం ఈ ఇండస్ట్రీ గురించి నాకు జరిగిన నేను పడిన వేదన గురించి 2 మాటల్లో క్షుణ్ణంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆ చెప్పే ముందుగా మా యొక్క టీం మెంబర్స్, హీరో విజయ్ గారు, అలాగే సిమ్రాన్ గుప్తా, ఇకపోతే అనన్య నాగల్ల గారు మా మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్రలో పోషించారు. ఆమె ఇప్పుడే మెసేజ్ చేసింది, యాక్చువల్గా ఈరోజు రావాల్సింది ఈవెంట్కు, కానీ కొన్ని కారణాల వల్ల యూఎస్లో ఉండి రాలేకపోయింది. అలాగే అనన్య గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు, ప్రభు గారు, దిల్ రమేష్ గారు, మా టీంలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్కు, అలాగే చైతన్య భరద్వాజ్ గారికి, సార్ మన లిరిక్స్ మా మూవీలో హీరో తర్వాత హీరో రోల్ పోషించిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఒక సౌండ్ బేసిక్. నిజంగా ఆయన ఇచ్చినటువంటి సాంగ్స్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను. దానికి తోడు సైమన్ కింగ్ గారు ఇచ్చినటువంటి బీజిఎమ్స్ చూస్తే మీకు నిజంగా బూస్ బంప్స్ వస్తాయి. ఇది నా సినిమానేనా, నేను ఇలా కూర్చొని మా సినిమా చూస్తున్నానంటే ఇది నిజంగా నా సినిమానేనని నన్ను మరిపించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ నిజంగా సైమన్ కింగ్ గారు మీకు నేను రుణపడి ఉంటాను. మేము యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చైతన్య గారే చేయాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు షెడ్యూల్ కాక ఆయనతో చేయించుకోవాల్సింది వచ్చింది. సో రియల్లీ సార్ మీ ఇద్దరి యొక్క కంపోజ్ వల్ల ఈరోజు
నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే మన సౌండ్ గురించే మాట్లాడుతున్నా. ఆడియన్స్కు చాలా బాగా రీచ్ అయింది. సో ఐఎమ్ రియల్లీ చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే డిఓపి కేకే రావు గారు కూడా ఆయనకు కొన్ని వేరే షూట్స్ ఉండి రాలేకపోయాడు, కానీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే నాకు అనునిత్యం మా కో ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ రాంబాబు గారు, కిరణ్ గారు, హరీష్ గారు, జాన్ గారు వీళ్ళ యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా మంచిగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ముఖ్యంగా యుఎఫ్ఓ అశోక్ గారు, ఎవరైనా మా డైరెక్టర్కు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి సెట్లో ఉండి ఎవరైనా ఒక యుఎఫ్ఓ టెక్నీషియన్స్ను మనం పెట్టుకున్నాము అంటే, విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ పెట్టుకున్నామంటే అంటే ఇక్కడ ఎలా సీజీ చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక టెక్నీషియన్స్ పెట్టుకుంటారు. కానీ ఆయన అనునిత్యం మా డైరెక్టర్కు తోడుగా ఉండి ఇక్కడ ఈ షాట్స్ పెడితే మనకు సీజీ అవసరం లేదు, అంటే ఎక్కడైతే బడ్జెట్ తగ్గుతుందో ఇలా చేసుకుంటే మనకు నెక్స్ట్ సీజీకి అవసరం లేదని ప్రతి షాట్లో ఆయన ఉండి మా డైరెక్టర్కు ప్రోత్సహించి, నిజంగా అశోక్ నీ యొక్క మీరు చేసినటువంటి ఇది మర్చిపోలేని సహాయము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్టర్ గారు, ఇంకా డైరెక్టర్ గారికి మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ట్రైలర్ చూశారు, ఇవి చూశారు, ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఎవరు అనుకోరు, నంబరు. అంత బాగా డైరెక్టర్ బాగా దీన్ని స్క్రీన్ ప్లే బాగా చేశాడు, చాలా చక్కగా వచ్చింది సినిమా కూడా. తప్పకుండా అందరి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చాలామంది ఎక్కువ భయం ఉంటుందేమో అని భయము, లేదంటే ఎక్కువ ఒకవేళ అంటే ఇప్పుడు చూడలేని సీన్స్ ఏమన్నా ఉంటాయేమో అసభ్యకరంగా, అలాంటిది కూడా ఏమి లేవండి. మొన్న రీసెంట్గా 6వ తారీఖు మాది సెన్సార్ అయింది. సెన్సార్ ఆఫీస్లోకి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్తారో, ఎక్కడ ఏం చెప్తారో ఏమో అని చాలా టెన్షన్తో ఫీల్ అయ్యాను. అందరు హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము సెన్సార్ చేసిన వాటిల్లో ఒక్క సింగిల్ కట్టు లేకుండా, సింగిల్ బీప్ లేకోకుండా సైన్ చేసిన మూవీ మాదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ మా మూవీని ఖచ్చితంగా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ పిల్లా పాపలతో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అంటే పిల్లా పాపలు ఉన్నప్పుడు చిల్లర కింద వేస్తే కొన్ని సీన్లకు తల్లిదండ్రులు చిల్లర కింద వేస్తారు కదా, అలా వేయాల్సిన అవసరం లేదు మా దానికైతే. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా భయపడతారు, నవ్వుకుంటారు, థ్రిల్కి గురవుతారు. చాలా చాలా చక్కగా వచ్చింది సినిమా. కాబట్టి తప్పకుండా మీరందరూ నవంబర్ 17న థియేటర్స్కి వెళ్ళేసి మా మూవీని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నేను ఫస్ట్ చాలా చిన్నదిగా అనుకొని స్టార్ట్ చేశాను, కానీ ఇది చిన్న సినిమా ఏం కాదండి, చాలా పెద్దది అయిపోయింది. యాక్చువల్గా నాకు ఒక 30, 40, 50 థియేటర్లు దొరికితే చాలా అనుకున్నాను. ఎందుకంటే థియేటర్స్ అంటే రేపు రిలీజ్ అనగా కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా థియేటర్స్ కోసం కొట్టుకుంటూ ఉంటాయి. అటువంటి టైంలో నాకు ఇప్పుడే ఒక మెసేజ్ కూడా వచ్చింది. దాదాపు మేము 100 థియేటర్స్ ఇప్పుడే క్రాస్ అయ్యాయి. దీనికి నిజంగా థ్యాంక్ యూ సార్. మాకు లక్ష్మణ్ గారి వల్ల నాకు కొంతమంది మంచి డిస్ట్రిబ్యూటర్స్ పరిచయం అయ్యారు. వారికి నిజంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రేజీ సినిమాస్ గిరి గారు, కృష్ణ అండ్ గుంటూరు, అంజలి పిక్చర్స్ అనిల్ గారు నెల్లూరు, అనుశ్రీ సినిమాస్ హరి గారు ఈస్ట్, ఆక్టర్ సినిమా రాంబాబు గారు వెస్ట్, ధనుష్ ఫిలిమ్స్ సంతోష్ గారు సీడెడ్, శ్రీ సాయి రాఘవేంద్ర ఫిలిమ్స్ కిరణ్ గారు వైజాగ్, మినిమం గ్యారంటీ మూవీస్ అచ్చిబాబు గారు నైజాం. నిజంగా వీళ్ళంతా నాకు చాలా చాలా మంచి థియేటర్స్ ఇచ్చారు. అసలు సినిమా తీయడము ఒక వరకైతే సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అసలు ఇలాంటి చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ కాదు కదా, బయ్యర్స్ కాదు కదా, మనకు థియేటర్స్ రావు, అసలు ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రాడు. అలాంటి సిచ్యువేషన్లో మాకు ఇంతమంది వీళ్ళంతా చాలా చాలా పెద్ద బ్యానర్స్, చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్. నిజంగా నేను మా సినిమాకు వచ్చినందుకు నేను నిజంగా ఇక్కడే మేము మా అన్వేషణ హిట్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఇక ఈ సినిమా మీ అందరూ ఖచ్చితంగా నవంబర్ 17న థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుంది.
ఇంకేమన్నా ఎవరన్నా మర్చిపోయి ఉంటే, ఇంకా ఎవరినన్నా మాట్లాడి చెప్పింటే కొంచెం క్షమించండి. అలాగే ఫస్ట్ మాకు ఈ మూవీలో మాకు ఫస్ట్ బిజినెస్ టీ సిరీస్ అండి. టీ సిరీస్ వాళ్ళు మా సాంగ్స్ని తీసుకొని మమ్మల్ని ఆదరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ ఈరోజు ఇంత గ్రాండ్గా ఇంత జరగడానికి కారణం యూవీ మీడియా వాళ్ళు, అలాగే మా యువి వెంకట్ గారు, అలాగే మా వంశీ కాక గారు, పిఆర్ఓ గారు, వీరందరికీ నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా మా మూవీ November 17th వెళ్ళి చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. నేను అసలు యాక్చువల్గా గెస్ట్ల కోసం వెళ్ళినప్పుడు ఎంతమందికో వెళ్ళి ప్రాధేయపడి, అంటే మేము చేసినట్టు చెప్పుకున్నా కూడా చాలామంది అంటే చిన్న సినిమానో లేదంటే కొత్త బ్యానర్ అనో లేదంటే కొత్త వాళ్ళనో ఎవరు మాకు సరిగా సహకరించలేదు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు అనాథ శరణాలయం గుడి, కానీ మాలాంటి కాస్టింగ్ లేని సినిమాలకు, మాలాంటి అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కు ప్రేక్షకులే దేవుళ్ళు. అలాంటి సందర్భంలో మేమున్నామంటూ మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అశ్విన్ బాబు గారికి, మీ తోటి హీరోస్కు అందరికీ నేను నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. మీలాంటి ఎంకరేజ్ వల్ల ఇంకా కొంతమంది అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కు ఏదైనా కొంచెం ఎనర్జీ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది. దయచేసి నేను నిజంగా రేపు పొద్దున సూపర్ స్టార్ అయినా కూడా ఏ చిన్న వ్యక్తి పిలిచినా కూడా వెళ్తాను. తప్పకుండా చిన్న వాళ్ళను, కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయండి, అంతకుమించి నేనేం కోరుకోలేదు. అలాగే మా సినిమా ఎంటైర్ మొత్తం మా ఫస్ట్ కాపీ వచ్చే వరకు నాకైన బడ్జెట్ 4 CR అయితే మేము ప్రమోషన్స్ కోసం 1.5 CR ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. అంటే టోటల్ బడ్జెట్లో ప్రమోషన్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ చూడండి. 35% వరకు అవే ఆక్యుపై చేస్తున్నాయి. చాలామంది నిర్మాతలకు సినిమా తీసి సెన్సార్కి వచ్చేసరికి వాళ్ళకి సెన్సార్ కట్టిన కూడా డబ్బులు ఉండవు, చాలా సంకనాకాల్సింది వస్తుంది. కానీ అది కూడా ఓడ్చుకొని మేము ఈరోజు ఇన్ని చేస్తున్నా కూడా, నేను ఇంత ప్రమోషన్స్కి ఖర్చు పెట్టినా కూడా నిజంగా రియల్గా ఎంత రీచ్ అయిందో నాకైతే తెలియదు. అదే ఒక పెద్ద స్టార్ వచ్చి ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడారంటే అందరికీ వెళ్తుంది. కాబట్టి నేను ప్రేక్షకులకు మిమ్మల్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాము. మా కంటెంట్ బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు వచ్చి మా థియేటర్స్కి వచ్చి మా మూవీ చూడండి. డెఫినెట్గా మీరే ఇంకొక నలుగురికి చెప్పి థియేటర్స్కు పంపిస్తారు అనే నమ్మకం నాకు బలంగా ఉంది. సో ఈరోజు ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చినప్పటికీ ఇక్కడ చూసిన రెస్పాన్సు, ఎప్పటికప్పటికి వస్తున్న నాకు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ని చూస్తే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా నేను ఈ సినిమా ఇచ్చే బూస్టు, ఒకవేళ ఈ సినిమా బూస్ట్ అని కాదు, ఏది ఏమైనా అంటే ఇంతకుముందు దాము గారు చెప్పాడు, నేను 10 years బ్యాకే వచ్చి కూడా పోయి మళ్ళీ బూస్ట్ అయి వచ్చినవాడిని. నాకు మళ్ళీ పోవడం మళ్ళీ రావడం నాకేం ఇది కాదు, కొత్త కాదు. కానీ ఏ రోజైనా సరే ఇండస్ట్రీలో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద బ్యానర్గా టాప్ 10లో మేము ఉంటామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఇప్పుడు అన్వేషి అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ విజయ్ కన్నా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.